క్లాస్ నుంచి మనం కిష్కింధాకాండలో ఉన్న సంగ్రహంగా మనం ప్రతిసారి అలాగే చేస్తున్నాం. ఒక కాండ అయిన తర్వాత దాని గురించి సంగ్రహంగా చెప్పుకుని అందులో పాయింట్స్ చెప్పుకుని తర్వాత సుందరాకాండ, అసలు సుందరాకాండ అని పేరు ఎందుకు వచ్చింది అవన్నీ వచ్చే వారం చెప్పుకుని ఆ తర్వాత నుంచి కథ వచ్చే వారమే మొదలవుతుంది. సో సుందరాకాండ నిజానికి వచ్చే వారం నుంచే మొదలవుతుంది, వచ్చే మంగళవారం నుంచి. సో ఇది చెప్పుకునేటప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఇంపార్టెంట్ శ్లోకాలు అవి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, కొద్దిగా చెప్పుకుంటూ మొదలెట్టినాం. తర్వాత మీ అందరికీ నేను చేసే ఒక విన్నపం ఏంటంటే ఇది చాలా పవిత్రమైంది, చాలా చాలా ముఖ్యమైనది కదా మనకి అందరికీ. అందరం మనం చదువుతూ ఉంటాం, దీనికి మనం వింటున్నా కూడా అంతే మనం పవిత్రంగా ఉండాలి. మీరు ఇది వినేటప్పుడు మాత్రం ఆ రోజు అంటే కూర్చునే ముందర మీరందరూ కూర్చుని వినేటప్పుడు మీ కనుక రామనామం రాసే అలవాటు ఉంటే ఒక 11 సార్లు శ్రీరామ అని రాయండి. లేదా మీరు శ్రీరామ రామ రామ రామేతి ఉంది కదా శ్లోకం, 11 సార్లు చెప్పుకొని కూర్చోండి. ఎందుకంటే ఇంత పవిత్రమైనది ఇలా మనం చేసుకుంటున్నప్పుడు వినాలంటే ముందర మనస్సు శుద్ధం అవ్వాలంటే మనం ఇంట్లో గృహిణిగా అనేక బాధ్యతలు అది ఇది పరిగెడుతూ ఉంటాం, మనస్సు నిలబడాలి, రాముడు మయం అవ్వాలి మనస్సుని. ఇది ఒకటి చేయండి. శ్రీరామ అనేది మీరు కనుక రామకోటి రాస్తుంటే 11 సార్లు రాస్తూ అంటూ రాయండి. లేదా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం 11 సార్లు మనసులో అనుకుని కూర్చోండి. చక్కగా కాళ్ళు అవి కడుక్కుని సిద్ధంగా కూర్చుని స్లోగా వెళదాం, మెల్లిగానే చెప్తాను, తర్వాత రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి. ఇంకోటి ఏంటంటే మొన్న నాకు కొంచెం అన్ని పేర్లు తూర్పు పశ్చిమ అవన్నీ మనం చెప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి పేర్లు చదువుతూ వెళ్ళాను. అందుకే నేను మీకు ముందర ఆ జిస్ట్ పంపించాను, సో దట్ మీకు తెలుస్తుంది. ఇక కథ చెప్పడానికి ఏమి లేదు, అన్ని స్థలాలకి వెళ్ళాడు అని అలా చెప్పాల్సి వచ్చింది. ఇంకా నుంచి మీరు రాసుకోండి చక్కగా, మనం మెల్లిగా వెళతాము. తర్వాత ఇంకొకటి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు 3:25 కల్లా లాగిన్ అవ్వండి. మధ్యలో నాకు భగవద్గీత చెప్తుంటే మధ్యలో తర్వాత రామాయణం మొదలెట్టిన తర్వాత కూడా 4:15 కూడా వస్తున్నారు. ఏంటంటే నేను డిస్టర్బ్ అయిపోతాను, నాకు థ్రెడ్ పోతుంది. అందువల్ల అదొకటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ టైంకి లాగిన్ అవ్వండి. ఇక కొంచెం నేను అటు ఇటు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో మానను. ఒక్కొక్క రోజు మంగళవారం మిస్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో తర్వాత వారంలో ఏదో ఒక రోజు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈరోజు అదే వినాయకుడికి దండం పెట్టుకున్నాను, తర్వాత శ్రీరామచంద్రుడికి కూడా. ఎందుకంటే మనందరం కలిసి నిర్విఘ్నంగా ఈ సుందరాకాండ అనే యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనేసి. ఆ తర్వాత మామూలుగానే మీరు రాసుకున్నట్టే మిగతా అన్ని కాండాలు రాసుకున్నట్టే ఇది కూడా రాసుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా మనం, ఇలా ఎందుకు జరుగుతుంది, ఈయన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా. సో అక్కడ మీకు అది కూడా రావణాసురుడు, మండోదరి, కొత్త 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 పాత్రలన్నీ వస్తూ ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా మనం చెప్పుకుంటూ ముందరికి వెళదాం. సరే, ఇక ఈరోజు మనం శ్రీ హనుమంతుడిది శాప విమోచనం చెప్పుకోబోతున్నాం. అందువల్ల ఏంటంటే అందుకే మీకు నేను మంగళ శ్లోకాలు పంపించాను. ఇవి చాలా చాలా మంగళకరమైన శ్లోకాలు. అసలు మీరు రోజు చదువుకుంటే కూడా మనందరికీ మంగళం కలుగుతుంది. మంగళ శ్లోకాలు ఎందుకు చదువుతాం? భగవంతుడికి మంగళం కలగాలని. భగవంతుడికి మంగళం కలగాలని దీవించే అంత పెద్దవాళ్ళం కాదు మనం, కానీ అలా భక్తులుగా ఆశిస్తాం కదా, అది ఎందుకంటే మనకి మంగళం జరగాలని. కాబట్టి ఆ మంగళ శ్లోకాలు చాలా మంచివి. అది ఈరోజు ఇది అయిన తర్వాత నేను చదువుతూ ఉంటాను. నాతో పాటు మీరు ఆఫ్లైన్లో ఉండి నాతో పాటు చదవండి. పెద్ద కష్టమైన ఇదేం కాదు, తేలిగ్గా చదివేయగలరు. సో ఈరోజు క్లాస్ మొదలెడదాం. అందరూ చాలామంది యూఎస్ నుంచి కూడా లాగిన్ అయ్యారు, టైంకి వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి మీరు కూడా టైంకి రండి, అది అందరికీ బాగుంటుంది కదా, ఈజీగా ఉంటుంది అనేసి. ఎవరికైనా ఏమైనా చెప్పాలమ్మా? నేను మొదలెట్టబోతున్నాను. ఈరోజు భగవద్గీత లేదండి? ఉందమ్మా, అది చెప్పే భగవద్గీత 4 శ్లోకాలు అవ్వవలసిందే, చెప్తాను. లక్ష్మి ఏమైనా చెప్పాలమ్మా? ఇది హ్యాండ్ రైజ్ అయింది. లేదమ్మా, అంటే కొద్దిగా కష్టమైంది రావడం. నమస్తే అమ్మా, అందుకని వేరే నుంచి వచ్చి మళ్ళీ వచ్చేసాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే, మొదలెడదామమ్మా. ఓం 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 శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
गणानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी। नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। భగవద్గీత 3వ అధ్యాయం కర్మ యోగం. ఇది చెప్పుకుంటున్నాం మనం. భగవంతుడు కర్మ ద్వారా ఎలా మోక్షాన్ని సంపాదించాలి అంటూ చెప్తూ అసలు ఏ కర్మను చేయాలి, ఎలా చేయాలి అనేవి కూడా మనకి ఆయన నేర్పిస్తున్నాడు. నేర్పిస్తూ యజ్ఞాదులు చేయాలి అని చెప్పారు. యజ్ఞము అంటే కేవలము హోమము అనేది కాదు, భగవంతుని అర్పణ చేస్తూ మిగతా వాళ్ళ వేరే ప్రాణుల ప్రీతి కోసం చేసేవన్నీ యజ్ఞాలే అంటూ చెప్పారు. అది చెయ్యని వాళ్ళు మహాపాపులు అని చెప్పారు. అది మన 13వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 14, 15. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 14, 15. ఇక్కడ అసలు మనకి ఒక ధర్మచక్రం అనేది ఉంటుంది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. దీనందరూ ప్రతి వాళ్ళు మనం అనుసరించాలి అని ఇక్కడ భగవంతుడు ఆయన ఆదేశం ఎలా చేశారు ఆ సృష్టిలో అనేది ఇందులో క్లియర్గా చెప్తున్నారు. అసలు మొట్టమొదట పరబ్రహ్మం అనేది ఉంది. ఇదంతా మనం భాగవతంలో వస్తుంది. పరబ్రహ్మం అనేది మొట్టమొదట ఆవిర్భవించింది ఉంది. అసలు ఆవిర్భవించడం కాదు, ఎప్పటి నుంచో పరబ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మము అంటే ఒక దైవం. ఆ దైవం నుంచి వచ్చినవే వేదములు. అందుకే వేదములు అపౌరుషేయములు అంటారు. ఎవరు చెప్పలేదు, ఎవరు రాయలేదు, భగవంతుడిలోంచి వచ్చినవే వేదాలు. ఆ వేదంలో ఏం చెప్పబడింది? సత్కర్మ అంటే మంచి పనులు, మనం చేయవలసిన పనులు ఏ ఉన్నాయో అవి చెప్పబడ్డాయి. అందులో చెప్పబడిందే యజ్ఞము. ఈ యజ్ఞం చేస్తే ఏంటొస్తుంది అంటే, యజ్ఞము అంటే చెప్పాను కదా, సత్కర్మే యజ్ఞం. ఈ యజ్ఞం చేస్తే మేఘములు వస్తాయి, మేఘములు వర్షిస్తే అప్పుడు మనకి అన్నము వస్తుంది. అన్నము వల్ల మిగతా ప్రాణులన్నీ బతుకుతాయి. ఇక్కడ అన్నము అంటే కేవలం రైస్ అని కాదు, మనకి పుష్టినిచ్చే ప్రతిదీ అన్నమే. అది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇది ఒక సృష్టి చక్రము. ఈ సృష్టి చక్రం అంతా దేని మీద ఆధారపడింది? యజ్ఞముపై ఆధారపడింది. అందుకే యజ్ఞ సంభవుడు. యజ్ఞం మనకి విష్ణు సహస్రనామం చెప్తుంటే ఎన్నిసార్లు యజ్ఞ అనే మాట వస్తుంది. యజ్ఞమే ఆయనే విష్ణు స్వరూపం, అంటే యజ్ఞమే విష్ణు స్వరూపం అని చెప్పడం అనమాట. అందుకని ఇక్కడ యజ్ఞం అనేది ఒక దైవ కార్యం, అది సామాన్యం కాదు. అందులోనే బ్రహ్మము అంటే పరమాత్మ ఉన్నాడు అని. కాబట్టి దీని వల్లనే వర్షాలు వస్తాయి. లేదా ఇవి గనక మనం సరిగ్గా చెయ్యకపోతే కరువు కాటకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎవరు సన్మార్గులు లేరనమాట, మంచి పనులు ఏం జరగట్లేదు, అందువల్ల అలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటుంటే వినుంటారు. అందరు ఎవరైనా మంచివాళ్ళు కనపడుతుంటే అంటారు, ఓహో ఇలాంటి మంచివాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయి అంటారు. అది చాలా సరైన మాట. అలా నిజంగా అలా వాళ్ళు ఉండి సత్కార్యాలు చేయబడడం వల్లనే మంచి కార్యాలు జరుగుతున్నాయి. ఈ పరబ్రహ్మం నుంచే వేదాలు ఉద్భవించాయి అని చెప్పుకున్నాం. అందుకే ఆయన వేదాల్లోనే ఉంటాడు, యజ్ఞంలోనే ఉంటాడు అనేసి అంటారు అన్నమాట. కాబట్టి లోకోపకారం చేసే ప్రతి పని యజ్ఞమే. ఏ పని చేసినా అది యజ్ఞంతో సమానంగానే భగవంతుడు భావిస్తాడు. కాబట్టి ఇది
ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. మరి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా జరుగుతాయి. ఇప్పుడు 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇది ఒక ధర్మ చక్రం అని చెప్తున్నారు భగవంతుడే. ఆయన ఏర్పరిచిన ఒక చక్రం, ఒక వీల్. దీనిని మనం అనుసరిస్తూ జీవించాలి. ఎవరు అనుసరిస్తారో వాళ్ళు నిజానికి భగవంతుడి ఆదేశాన్ని విన్నట్టు. లేకుండా లేదు నేను నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను, ఆయన చెప్పినట్టు నేను వినను అంటే, చూడండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటే మనం ఎలా అంటాం, ఇన్డిసిప్లిన్ అని. మనం కూడా అలాగే తయారవుతాం. అప్పుడు అది మనం వ్యర్థంగా బ్రతికినట్టు లెక్క. కాబట్టి నేనే తింటాను, నేను సంపాదించుకుంటున్నాను, ఇది నాదే, నేను ఎవరికి ఇవ్వను, ఇదంతా అని ఒకలాంటి లోభత్వం ఉందనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం పోయినసారి క్లాస్లో చెప్పుకున్నాం, వాళ్ళని దొంగ అంటారు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినవన్నీ మనం తీసేసుకుని ఎవరికి ఏమి ఇవ్వకపోవడం, అది దొంగ, చోరత్వం అంటారు. కాబట్టి దైవ విస్మరణ అంటారు. ఆయన భగవంతుడు మనకి ఏం చెప్పాడో వదిలేసి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అంటాం. కాబట్టి నేనొక్కడనే సుఖపడాలి అని దురాశ చాలా చెడ్డది, అది వద్దు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారు, నా జీవితం నాదే, నేనే అనుభవించాలి. ఇప్పుడు కొత్తగా అవన్నీ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఆ చక్రం అనేది ఇలా ఇలా తగ్గిపోయి ఒక మనిషి చుట్టూ కేవలం తన చుట్టూనే ఉంటుంది. అందులో చిట్ట చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రారు. నేను నేను అనే స్వార్థం అది చాలా ఎక్కువైపోతుంది. అది చాలా భయంకరమైంది. అలా ఉండకూడదు. కొంచెం మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆలోచిస్తూ ఉండాలి. అది చెప్పడం అనమాట. కాబట్టి ఇలా కర్తవ్య పాలన ఎవరైతే చెయ్యరో వాళ్ళని భగవంతుడు నిందిస్తున్నాడు. తల్లిదండ్రులు మనం నిందించాం, పిల్లలు చెప్పిన మాట వినకపోతే అలాగే అలాంటి వాళ్ళని భగవంతుడు నిందిస్తున్నాడు. ఎందుకంటే ఇది దైవిక నియామకం. ఆయన భగవంతుడు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ని అందరూ ఫాలో అవ్వాలి. దీనినే ధర్మచక్రం అని అంటున్నారు ఆయన. అంటే ఏంటి చేయాలి, మనం ఎలా పుట్టామో, ఏ వర్ణంలో పుట్టామో వాటికి కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి మీరు పాటించండి అని చెప్పారంతే. అవన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి మనం ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టాం, ఏ వర్ణంలో పుట్టాం, అవి పాటించాలి. నేను పాటించను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే అది భగవంతుడికి ప్రతిఘటించినట్టే అవుతుంది. కాబట్టి మనం అలా గనక బతికితే అది సృష్టి చక్రాన్ని పాటించడం. ఇప్పుడు అందరూ గనక అది ఉంటే, అలా పాటిస్తే అది స్వర్ణయుగం అయిపోతుంది. ఎందుకంటే అందరూ మంచి పనులే చేస్తున్నారు, అందరూ చక్కగా ఉంటున్నారు. ఇప్పుడు కావలసినంత అది సత్కార్యాలు, యజ్ఞాలు చేయడంతో సమానం. చక్కటి వర్షాలు పడతాయి, అంటే అన్ని విధాలుగా సస్యశ్యామలం అయిపోతుంది దేశం. కానీ కొంతమంది స్వార్థపరుల వల్ల ఏంటవుతుందంటే ఒక్కొక్కసారి ఈ సృష్టి వ్యవస్థకి ఒడిదుడుకులు వస్తాయి. వాళ్ళదే చూసుకుని ఇంకొకళ్ళని పట్టించుకోకుండా ఉంటే మిగతా వాళ్ళు అంటే ఒకే చోట అంతా మా డబ్బు కానీ అధికారం కానీ ఒక్క చోటికి వచ్చినప్పుడు అది ఒడిదుడికై ధర్మచక్రం అటు ఇటు అయిపోతుంది. అప్పుడు ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాళ్ళు దోషి, వాళ్ళు మహాపాపి అంటున్నారు. కాబట్టి మనుషులుగా మనకి 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ జన్మ ఎత్తినందుకు మన కర్తవ్య పాలన ఏదైతే చెప్పబడిందో మనకి అది చేసి మిగతా ప్రాణులను కూడా సుఖంగా ఉండేలా చూడాలి. 2, పరమేశ్వరుని చేరడానికి మోక్షం సంపాదించాలి. ఇవి 2 మన ధ్యేయాలు, మన లక్ష్యాలు. ఒక మనిషిగా పుట్టినందుకు ఒక హిందువుకు ఉండాల్సిన లక్ష్యాలు 2. ఒకటి, మనం ఏం చేయాలంటే కర్తవ్య పాలన చేస్తూ మిగతా ప్రాణులు కూడా సుఖంగా ఉండేలా చూడాలి. 2, పరమేశ్వర ప్రాప్తి పొంది మోక్షం పొందాలి. ఇది మనం చేయవలసినది అని చెప్పారు. ఇక 17, 18 2 కలిసే ఉన్నాయి. యస్మాత్ స్మరతి రేవ స్వాధ్యాత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిద్ధర్వ్యపాశ్రయః. ఇందులో 17, 18లో 2 చెప్తున్నారు. అందరికీ బాధ్యత ఉంటుందా అంటే ఇక్కడ ఇంతవరకు కర్తవ్యం, కర్మ అని చెప్పిన భగవంతుడు ఇక్కడ భక్తి గురించి చెప్తున్నారు. కొంతమంది సిద్ధులు ఉంటారు, వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు మనస్సు భగవంతుడికి అర్పితం అయిపోయి ఉంటుంది. కొంతమంది వాళ్ళు దైవమే జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం ముందరే కలిగిపోతుంది. వాళ్ళకి అప్పుడు ఇలాంటి ఈ వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో ఆ కర్తవ్యాలు వాళ్ళు చెయ్యక్కర్లేదు. ఎందుకంటే వేదాలు ఎందుకు చెప్పాయి? భగవంతుడు ప్రాప్తి సంపాదించడం కోసం. అది వాళ్ళకి ముందరే వచ్చేసింది. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైతే అవసరం లేదో అది కూడా చెప్తున్నారు. కాబట్టి
వాళ్ళు ఇంకా వాళ్ళని ఏమంటారు, ఆత్మజ్ఞాని అంటారు. వాళ్ళకి ఇది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అందుకని వాళ్ళు ఇంకా కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. అన్నిటికంటే గొప్ప లక్ష్యం పరమేశ్వర ప్రాప్తి అనుకున్నాం కదా, అది దొరికాక ఇంకేం చేయాలి, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇంకా వాళ్ళకి మమతాశక్తులు ఇలాంటివి ఉండవు. ఇంకా అతనికి లౌకిక సుఖం, పారమార్థిక సుఖం, నాకు మోక్షం రావాలి ఇలాంటివి ఉండవు. ఇంకా అతనికి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిత్యానందంలో ఉంటారు. వాళ్ళకి నాకు శారీరక విశ్రాంతి కావాలి, మానసిక విశ్రాంతి, మనం ఇన్ని ఆలోచిస్తాం. వాళ్ళకి అవేవి అక్కర్లేదు. అతనికి ఎవరితోటో వేటితోటో సంబంధం ఉండదు, ఎవరైతే ఆత్మ జ్ఞానిగా ఉంటారో. కానీ శరీర నిర్వహణ కోసం కొంత వాళ్ళు కర్మలు చేయాల్సి వస్తుంది, కాబట్టి అవి చేస్తారు. ఎందుకని వీళ్ళు అలౌకిక స్థాయిలో ఉంటారు. వాళ్ళకి మన విధులు వాళ్ళకు ఉండవు అని చెప్తున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ? గొప్ప గొప్ప యోగులండి. శంకరాచార్య లాంటి వాళ్ళు, చంద్రశేఖర సరస్వతి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనలాగా వాళ్ళు అన్ని పనులు చేయక్కర్లేదు. వాళ్ళకి పరమాత్మ ప్రాప్తి వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు అని చెప్తున్నారు. ఇక 19, తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అర్జున ఇవన్నీ నేను నీకు చెప్పాను. కొంతమంది చెయ్యాలి, కొంతమంది చెయ్యక్కర్లేదు అని చెప్పాను. కానీ నువ్వేమి నీకు ఇంతవరకు ఆత్మజ్ఞానివి కాలేవు. కాబట్టి నువ్వు నీ కర్మ చేయవలసిందే. నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి. కాబట్టి అర్జునుడిది స్వధర్మ పాలన. నువ్వు క్షత్రియుడివి. నీ వర్ణాశ్రమ ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. నువ్వు అందుకని వెళ్ళి యుద్ధం చేయి. నేను కర్మత్యాగం చేస్తా, నేను వెళ్ళిపోతాను, నేను యుద్ధం చేయడం మానేస్తాను, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. కాబట్టి నువ్వు చెయ్యి. ఇక్కడ ఆసక్తి లేకుండా చెయ్యి అన్నారు. ఆసక్తి అంటే వితౌట్ ఇంట్రెస్ట్ అని కాదు. ఆసక్తి అంటే ఇక్కడ అని వితౌట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా నీ పని నువ్వు చేయాల్సింది నువ్వు చేసేయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సమాచార అనే మాట ఉంది. అంటే దానికి ఏంటంటే, మనం చేసే పనులు ఎలా చేయాలి కాబట్టి చేయడం కాదు, ప్యాషనెట్గా చేయాలి, ఇష్టంగా చేయాలి. తర్వాత విద్యుక్త ధర్మంగా చేయాలి, యాజ్ ఎ డ్యూటీ చేయాలి కదా. తర్వాత చేయాల్సిన విధంగానే చేయాలి. ఇలా 3 మనం పెట్టుకోవాలి. ఒకటి ప్యాషనెట్గా చేయాలి, యాజ్ ఎ డ్యూటీ చేయాలి. తర్వాత చేయాల్సిన విధంగా, దెర్ ఇస్ అ ప్రొసీజర్. ప్రతి పనికి ఒకటి ఉంటుందిగా, ఆ విధంగానే చేయాలి. ఇది గనక దీన్నే త్రికరణ శుద్ధి అంటూ ఉంటాం. ఇలా గనక చెయ్యకపోతే కర్మ లోపం ఏర్పడుతుంది. అప్పుడు ఏంటవుతుందంటే, ఆ మోక్షం మనకి ఏదైతే లభించాలో అది ఆలస్యం జరిగిపోతుంది. అంటే ఈ జన్మ కాదు, మళ్ళీ ఇంకొక జన్మకు వాయిదా పడిపోతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తున్నాడు. అలా మనం నిజంగా ఇవన్నీ పాటించి చేస్తూ ఉంటే మనం ఏమి కూర్చొని తపస్సులు కూడా చేయక్కర్లేదు. ఈ విధంగా మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ దాని నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా భగవద్ అనుగ్రహంగా భావించి చేస్తే అది యోగం అవుతుంది అని చెప్తున్నారు. అది మామూలు కాదు, అది పెద్ద యోగం, కర్మయోగం అవుతుంది, మోక్షం లభిస్తుంది అని. ఇది కర్మయోగ మహత్యము అని చెప్తున్నారు. ఇక 20th ఇది చెప్పి ముగిస్తాను. కర్మణ్యైవ హి సంసిద్ధి మా స్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి. ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు, మనకు అర్థం అవ్వాలని. జనకుడు మొదలైన వారు ఈ విధంగానే కర్మలు ఆచరించారు, వాళ్ళు ముక్తి పొందారు. కాబట్టి నువ్వు కూడా లోకహితార్థం ఈ కర్మలు ఆచరించు. యుద్ధం చేయడం లోకహితం ఏమిటి అంటే, ఇక్కడ ధర్మచక్రానికి వ్యతిరేకంగా కొంతమంది తయారయ్యారు. దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమేమో మా ఇష్టం వచ్చినట్టే బతుకుతాం, మేము చెప్పినట్టు వినం. అట్లా దుర్యోధనుడికి అదృష్టం ఏంటంటే, అనేక మంది ఋషులు కూడా వచ్చి చెప్పారు. పోయినసారి కూడా నేను మీకు చెప్పాను. వచ్చి చెప్పినప్పుడు ఒకసారి ఒక దుర్యోధనుడు ఒక మాట అంటాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు, చెడేంటో తెలుసు, ఎలా అంటే అది చేస్తే ఏం జరుగుతుందో తెలుసు, చెయ్యకూడదని తెలుసు, కానీ నేను చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. అంటే అతని స్వభావం చూడండి ఎలా ఉందో. అదే కృష్ణుడు బాధపడతాడు. క్షత్రియులందరూ వాళ్ళ ధర్మాల్ని మర్చిపోయి ద్వాపర యుగాంతంలో ఏ విధంగా ఆ విలాసాల్లో మునిగి తేలారంటే, ఆ తర్వాత ప్రజల క్షేమాలు ఎవరు పట్టించుకోలేదు. పైగా ప్రజలందరూ ఏం చేస్తారు, రాజుల్ని చూసి వాళ్ళు ఏం చేస్తే అది చూసి నేర్చుకుంటారు, అంతే కదా. వాళ్ళ పాలకుడిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చెడిపోతున్నారు. మరి ఎలాగా ఈ ధర్మ చక్రాన్ని మళ్ళా దాన్ని ఎలాగా కరెక్ట్గా మళ్ళా సంతులితం చేయాలి. అందుకే అప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం వచ్చి అప్పుడున్న దుర్మార్గులందరినీ తొలగించి
మళ్ళా వ్యవస్థని మొదలెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యుద్ధం చేయించాడు, ఇంతమందిని చంపాడు అంటే దీనికి కారణం అది చక్రం ఏదైతే ఉందో దాన్ని అతలాకుతలం చేసేశారు. మనుషులు స్వార్థం ఎక్కువై. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయక తప్పదు. కాబట్టి నువ్వు వెళ్ళి నీ కర్తవ్యం చేయి, ఇదే లోకహితం అంటూ భగవంతుడు చెప్తున్నాడు. అది అందుకని ఆసక్తి రహితంగా ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే భగవంతుడే అనుగ్రహించి తత్వజ్ఞానం అనుగ్రహిస్తాడు. అదే కదా కర్మయోగం అంటే. అప్పుడు పరమాత్మ ప్రాప్తి అనేది దానికి అదే వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత కానీ కొంతమందికి ముందే చెప్పాను మీకు నేను, మనశుద్ధి కలిగి ఉంటుంది, వాళ్ళు భగవంతుని ఎంతో రమిస్తూ ఉంటారు. దీన్నే భక్తి అంటారు. భక్తి అంటే ఏంటంటే భగవంతుడి మీద ప్రేమనే భక్తి అంటారు. మనుషులు మనకు ఒకళ్ళ మనుషుల మీద ఒకళ్ళకి ఉంటే మనం ఏదో ప్రేమ అంటాం, కానీ భగవంతుడి మీద ఉంటే దాన్ని భక్తి అంటాం. కాబట్టి వాళ్ళు పూర్తిగా అందులోనే ఉంటారు, వాళ్ళకి అసలు కర్మాచరణ అక్కర్లేదు. కాబట్టి కానీ అందులో 2 రకాలు ఉన్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. ఏంటంటే ఒకళ్ళు అతీంద్రియ స్థాయికి చేరిపోతారు వాళ్ళు, అంటే వాళ్ళ పుట్టుకతో అనండి లేదా వాళ్ళు చేసిన ఆ కొద్ది సాధనతో చిన్నప్పుడే అతీంద్రియ జ్ఞానానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కొన్ని రోజులు ఇంకా భూమి మీద ఉండి వాళ్ళ కర్మయోగం అంటే వాళ్ళ కర్మలు చేయాల్సినవి చేసే తర్వాత పరమాత్మ ప్రాప్తి పొందారు, చేసేది చేశారు. కానీ కొంతమంది ఏం చేశారు, వీళ్ళని కర్మయోగులు అంటారు. ఇలా చేసిన వాళ్ళు అంటే వాళ్ళు బాహ్యంగా కర్మలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, 2వ టైపు సన్యాస జీవితం తీసేసుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం శంకరాచార్యులు, మధ్వాచార్యులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు కర్మ సన్యాసులు. అంటే వాళ్ళకి ఏమీ చెయ్యక్కర్లేదు, అన్నీ మానేసి వాళ్ళకి ఎంచుకుంటారు. అంటే జ్ఞానులకి 2 రకాల మార్గాలు ఎంచుకోవడానికి అవకాశం. జ్ఞానులకు మాత్రమే, ఆత్మజ్ఞానికి, మనకు కాదు, మనం మామూలు వాళ్ళు. కాబట్టి మనం కర్మయోగం. ఇక్కడ మొట్టమొదటి వాళ్ళ గురించి చెప్పాను. అంటే ఏంటి, వీళ్ళు అతీంద్రియ స్థాయికి చేరిన తమ విధుల్ని వాళ్ళు నిర్వహించారు. ఇందులో 2 నేను మీకు ఈరోజు చెప్తాను. మొట్టమొదటి ఆయన ప్రహ్లాదుడు చిన్నప్పుడే భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుని తండ్రికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. చాలా చదువులు చదువుకున్నాడు. ఆయన గురువుల దగ్గరికి వెళ్ళాడు, చదువుకున్నాడు. ఎన్ని విధాలుగా చెప్పినా తండ్రి వినలేదు. చిట్ట చివరికి నరసింహావతారం ప్రహ్లాదుడిని కాపాడడం కోసం, ఈ రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించి ప్రహ్లాదుడిని కాచిన తర్వాత తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్ట. ఇది మనకి భాగవతంలో వస్తుంది. అడిగి నరసింహస్వామి అడుగుతాడు ప్రహ్లాదుడిని, నాయనా నీకేం కావాలి కోరుకో. అంత నరసింహస్వామిని చూసి అందరూ భయపడుతున్న సమయంలో ప్రహ్లాదుడు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేసి, నాకు వద్దు, ఈ సంసారం అనేది ఒక పెద్ద ఒక ఇది భయంకరంగా ఉంది, ఇది నేను దాటలేను, అందుకని నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. అంత చిన్నపిల్లాడు మోక్షాన్ని అడిగాడండి. కానీ నరసింహస్వామి అన్నాడు, కాదు, ఇప్పుడు నీ కర్తవ్యం ఏంటంటే నీకు రాజ్యం నిలబెట్టాలి, నువ్వు ఉండాలి, నువ్వు రాజ్యం చేయాలి, తర్వాత వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ నీకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాదు, నీకు ఇది అయిన తర్వాత ఈ జన్మ అంతరంలో నేను మోక్షాన్ని ఇస్తాను. అది చూసారా, ఇది వాళ్ళకి అతీంద్రియ స్థాయికి చేరాడు. కానీ కొన్ని రోజులు అంటే కొంత జీవితాన్ని తన కర్తవ్యాన్ని నిర్వర్తించినంత తర్వాతే మళ్ళీ మోక్షాన్ని ప్రాప్తింపజేసుకున్నాడు. అలాగే 2వ వాడు ధ్రువుడు ప్రహ్లాదు కంటే ఇంకా చిన్నవాడండి. అతనికి చదువు కూడా లేదు ఇంకా. అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉచ్చీరాని మాటలు నేర్చుకున్న సమయం. వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదని బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళితే, నీకు నాకు దిక్కు నారాయణుడే అని చెప్తుంది. అనేసరికి ఆ ఒక్క మాట పట్టుకుని పక్కనున్న అడవికి వెళ్ళి నారాయణుడి గురించి ఆలోచిస్తాడు. చిన్నవాడు, ఏం చేయాలి, ఎవరిని ప్రార్థించాలో కూడా తెలియనప్పుడు నారదుడు వచ్చి నారాయణ మంత్రం చెప్పి ఇది దీంతో పిలువ వస్తాడు అంటే దాన్ని నమ్మి అది ఒక తపస్సు కింద చేస్తాడు. ఆ చిన్న బాబు, వాడికి ఏమేమో సరిగా మాట్లాడడం కూడా రాదు. చూసి నారాయణుడు పరుగున వస్తాడు. ఆయనంతటా ఆయన వచ్చింది వీళ్ళిద్దరి దగ్గరికేనండి. ఇంత పసి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒకటి ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి ఎలా వచ్చాడో అలాగే ధ్రువుడి దగ్గరికి నారాయణుడు ప్రత్యక్షమై, నీకేం కావాలి నాయనా అడిగితే ఎదురుకుండా దివ్యమంగళ విగ్రహం చూసి కనీసం పొగడ్డం రాదు, స్తోత్రం చేయడం రాదు, అంత చిన్న పిల్లవాడు. అప్పుడు తన శంఖం తీసి అతని ఇలా చెవు దగ్గర పెడతాడు విష్ణుమూర్తి. పెడితే అప్పుడు స్తోత్రం అలవకగా అన్ని స్తోత్రాలు చెప్తాడు. చెప్పి ఏం అడగాలి ఆయన అడగక ముందరే చిన్నవాడి మనసు గ్రహించిన విష్ణుమూర్తి, నీకు నేను అత్యున్నత స్థానం ప్రసాదిస్తున్నాను, ఇప్పుడు రాజ్యమే కాకుండా తర్వాత నీకు మోక్షం లభించాక నీకు ఎవ్వరికీ లభించని ధ్రువ ఆ స్థితి నీకు ఇస్తున్నాను అంటాడు. అనిన తర్వాత ఎప్పుడైతే నారాయణుడు అదృశ్యమైపోతాడో వెనక్కి వస్తూ ఏడుస్తాడు ధ్రువుడు. అప్పుడు నారదుడు వచ్చి అడుగుతాడు, నువ్వు అనుకున్నవన్నీ జరిగాయి, నీకు నారాయణుడి దర్శనమైంది, ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు అంటే,
నేను ఇన్ని తెలిసి నాకు ఆయన ఎప్పుడైతే నాకు శంఖం పెట్టారో నాకు తెలిసిపోయింది, నాకు బ్రహ్మజ్ఞానం వచ్చింది. నాకు ఈ స్థితులు అడగడం ఏంటి, నాకు అది కావాలి ఇది కావాలి, నాకు కావాల్సింది మోక్షం అనే తెలిసి అడగలేకపోయాను అంటూ బాధపడ్డట. కానీ అప్పుడు నారదుడు చెప్తాడు, నీకు మోక్షం నువ్వు అడగకుండానే వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయనంతటా ఆయన నీ కోసం తరలి వచ్చాడు, అందుకని ఈ జన్మలో చేయాల్సినవి చేసి అక్కడికి వచ్చాయి. అలాగా వీళ్ళిద్దరూ అలౌకిక స్థాయికి, అతేంద్రియ స్థాయికి చేరిన వాళ్ళ కర్తవ్యాలు ఎలాగ నిర్వహించారు, అదొక యోగంలాగా చేశారంతే. నేను చెయ్యాలి ఉన్నాను, కానీ మనసంతా వాళ్ళకి భగవంతుడు నిండి చేశారు. ఇది ఒకటి. రెండవది, అసలు వద్దు నాకు ఇవేవి అక్కర్లేదు, నేను సన్యాసం తీసుకుని ఆ విధంగానే ఉంటాను అని వెళ్ళిపోయిన వాళ్ళు శంకరాచార్యులు, మధ్వాచార్యులు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఈ జ్ఞానుల్లో 2 రకాలు ఉన్నారు అంటూ భగవంతుడు చెప్పి తర్వాత ఈ ధర్మచక్రం గురించి ఇంకా విస్తారంగా చెప్తాడు. అది వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. నమస్తే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ్. రామాయణం కిష్కింధాకాండ. సుగ్రీవుడు రామాజ్ఞ ప్రకారం సీతాన్వేషణ కోసం వానరులను పంపించాడు. 4 దిక్కులు మనకి ఆయన కిష్కింద నుంచి తూర్పు పడమర ఇలాగ 4 దిక్కులు పెట్టుకుని ఉత్తరం దక్షిణం ఒక్కొక్కళ్ళని కొంత వానరులను ఇచ్చి వానర వీరులు వాళ్ళందరూ ఒక్కొక్క వైపుకి పంపించాడు. పంపించి ఆ గుర్తులు చెప్పాడు, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళండి, ఇది జాగ్రత్త, ఇది వదిలేయండి, ఇది చూడండి, ఇక్కడ వీళ్ళకి నమస్కరించండి, ఇటువైపు వెళ్ళకండి జాగ్రత్త అని ఇన్ని విధాలుగా చెప్పి ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క అందరినీ పంపించారు. పంపిస్తే అందరూ అక్కడ రాముడికి సుగ్రీవుడికి నమస్కారం చేసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమంతుడిని పక్కకు పిలిచి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సీతమ్మ వారి జాడ కనుక్కోవాలి, నాకు నువ్వు కనుక్కుంటావనే నమ్మకం ఉంది, దక్షిణం వైపు మిమ్మల్ని పంపిస్తున్నాను కాబట్టి ఇటువైపు అమ్మవారు తీసుకువెళ్ళడం మనం చూసాం కాబట్టి ఇటువైపే ఉండుంటుంది, జాగ్రత్తగా చూసి అమ్మవారి జాడ తీసుకురావలసింది అని చెప్పాడు. ఈ చెప్పడం రామచంద్రమూర్తి గ్రహించాడు. వెంటనే హనుమంతుడిని పక్కకు పిలిచి ఆయన తన చేతికి ఉన్న రామనామం లిఖించబడిన ఉంగరాన్ని తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఒకవేళ సీత కనిపిస్తే ఆనవాలుగా ఈ ఉంగరం చూపించు, అప్పుడు నిన్ను నమ్ముతుంది అని. అది ఉంగరం కాదు అని మనం తర్వాత దాని గురించి విశ్లేషించుకున్నాం. ఉంగరం కాదు, రామనామాన్ని ఆయన ఒక మంత్రంగా ఆంజనేయ స్వామికి అనుగ్రహించాడు. తానే గురువు అయ్యాడు. ఇక్కడి నుంచి రాముడు ఆంజనేయ స్వామికి గురువుగా మారి రామనామాన్ని ఆయనకి శ్రీరామనామాన్ని అనుగ్రహించాడు. అది ఒక గురువు ద్వారా ఆయనకి లభించింది. మామూలుగా గురువు ద్వారా లభిస్తుంది, కానీ ఇక్కడ ఆయనకున్న అదృష్టం ఏంటంటే ఎవరికైతే ఆ నామం ఉందో ఆయనే స్వయంగా ఆ నామాన్ని ఇచ్చాడు. తన నామాన్ని తనే ఇచ్చాడు, అంటే తనని తానే సమర్పించుకున్నాడు. ఆ విధంగా రామనామం హనుమంతుడికి వచ్చింది. అక్కడి నుంచి ఆయన రామభక్తుడయ్యాడు. అంతవరకు సుగ్రీవుడి స్నేహితుడే రాముడు, కానీ ఇక్కడి నుంచి ఆయన తన స్వామి అయ్యాడు. ఇక్కడి నుంచి తను రామ బంటు అయిపోయాడు. రామభక్తుడిగా మారిపోయి రామనామాన్ని ఇక నామ జపాన్ని వదలలేదు ఆయన. అక్కడి నుంచి చేస్తూనే ఉన్నాడు అఖండ రామనామం కదా. అక్కడి నుంచి చేస్తూనే ఉన్నాడు రామనామం చేస్తూ. వీళ్ళందరూ దక్షిణ దిశకు వెళ్ళారు. మిగతా ఉత్తర దిశకు వెళ్ళిన వాళ్ళు, తర్వాత తూర్పు పశ్చిమలకు వెళ్ళిన వాళ్ళు. సుగ్రీవుడి ఆజ్ఞ ఏంటి? సుగ్రీవాజ్ఞ 30 రోజుల లోపల
మీరు ఆ అమ్మవారిని, సీతమ్మ వారిని జాడ అక్కడ ప్రతిదీ వెతికి నేను చెప్పిన స్థలాల్లో కొండ గుహలతో సహా తర్వాత ఇక్కడికి వచ్చేయాలి, 30 రోజుల లోపల రావాలి అని చెప్పాడు కదా, లేకపోతే మీకందరికి శిక్ష వేస్తాను. కాబట్టి వీళ్ళందరూ వెతికి 30 రోజుల లోపల ఒక్కొక్కళ్ళు కష్టపడి వెతికారు. ఎక్కడ అమ్మవారి జాడలేదు. వెనక్కి వచ్చి వెంటనే చెప్పేశారు. తూర్పు వాళ్ళు, పశ్చిమ వాళ్ళు, తర్వాత ఉత్తరం వాళ్ళు వచ్చేసి మాకు సీతమ్మ వారిని ప్రతి చోట వెతికాము, మాకు ఎక్కడ దొరకలేదు అని చెప్పారు. తర్వాత దక్షిణం వైపు వెళ్ళిన అంగదుడు నాయకత్వంలో వెళ్ళిన వాళ్ళు మాత్రం రాలేదు. 30 రోజులు అవడానికి వస్తోంది, కానీ వీళ్ళ జాడ లేదు. అందుకని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరూ అనుకున్నారు ఇటువైపే వెళ్ళారు కాబట్టి ఇటువైపు బహుశా వీళ్ళు కనుక్కుని వస్తారేమో అని. తక్కువ వాళ్ళని పంపించలేదండి ఇటువైపు. సుగ్రీవుడు చాలా గొప్ప గొప్ప వీరులను పంపించాడు. అంత వీరులకి నాయకుడిని అంగదుడిని చేశాడు. అది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే జాంబవతుడు లాంటి గొప్ప గొప్ప వయోవృద్ధులు ఉన్నాడు, హనుమంతుడు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా నలుడు, నీలుడు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ గుంపులో. కానీ దానికి నాయకుడు మాత్రం అంగదుడే. ఎందుకంటే అతను యువరాజు కాబట్టి ఆయన మీద నమ్మకంతో నువ్వు మొత్తం వీళ్ళందరినీ నువ్వు నడిపించు అని చెప్పి పంపించాడు. పంపిస్తే వీళ్ళందరూ అటువైపు వెళ్ళారు. వెళ్ళి ఇక అన్ని వైపులు వెతుకుతూ వింధ్య పర్వతాన్ని చేరారు. అక్కడ అడవులు, గుహలు, తర్వాత నదీ తీరాలు, సరస్సులు అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చేశారు, అక్కడక్కడ విశ్రమిస్తూ ఇక రాత్రిపూట ఫలాలు తింటూ ఉండేవారు. ఎందుకంటే పగలంతా వెతకడం, రాత్రిపూట ఫలం ఏదో తినడం, మళ్ళా విశ్రమించడం, మళ్ళా వెళ్ళడం. ఆ విధంగా చాలా క్లిష్టమైంది వింధ్య పర్వతం. అనేక ఎత్తు పల్లాలు, గుహలు, చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి చోట వెతుకుతున్నారు. అలా వెతికి 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 చిట్ట చివరికి ఒక కీకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ నీరు లేదు, జనాలు కనిపించట్లేదు, భయంకరంగా కనిపిస్తోంది. ఇక్కడంతా వెతుకుతున్నారు. పైగా వీళ్ళకి పాపం వాళ్ళందరూ వానరులు, వాళ్ళకి ఫలాలు కావాలి కదా, కందమూలాలు లేవో తినడానికి ఏవి లేవు. అసలు చెట్లకి ఆకులు కూడా లేవు, నదుల్లో నీరు లేదు, వన్యమృగాలు కూడా లేవు. అలాంటి కీకారణ్యంలోకి వెళ్ళిపోయారు. సరస్సులు అసలే లేవు. ఇప్పుడు ఏమిటి అంటే అప్పుడు చెప్పారు, జాంబవంతుడు చెప్పాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కండుడు అనే ఒక మహర్షి ఇక్కడ ఉండేవాడు ఇది వరకు. ఆయనకి లేక ఒక కొడుకు పుట్టాడు అతనికి, ఆ కండుడు అనే మహర్షికి. అతను ఏదో ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి వన్యదేవతలు ఎవరూ సహాయం చేయలేదు అనే ఆగ్రహం వచ్చి ఇదంతా ఒక పెద్ద ఇలా ఈ వనాన్నే శపిస్తున్నాను అని వనాన్ని శపించాడు. అప్పటి నుంచి ఆ వనం అలా ఉంది అని చెప్పాడు. జాంబవంతుడు, ఈయన గురించి మనం ముందర చెప్పుకుని వెళదాం. ఎందుకంటే చాలా చాలా ఈయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు ఇంత అంటే, ఒకటి ఆయన వయోవృద్ధుడు అని ముందరే నేను మీకు చెప్పాను. ఎందుకంటే కృతయుగం నుంచి ఉన్నాడు ఆయన. కృతయుగం అంటే ఎప్పుడు మనకి అందులో కూర్మావతారం నుంచి ఉన్నాడు. కూర్మావతారం స్వామి ఇక్కడ దేవతలు తర్వాత రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధిస్తూ ఉన్నప్పుడు అందులో వెయ్యడానికి కొన్ని వనమూలికలు కావాల్సి వచ్చింది. అవి జాంబవంతుడు తీసుకొచ్చాడంటే అప్పటి నుంచి జాంబవంతుడు ఉన్నాడు. అసలు ఆయన ఆవిర్భావం ఏంటి, బ్రహ్మ ఆవలిస్తూ ఉంటే ఆయన నోట్లోంచి ఉద్భవించాడు ఆయన. కాబట్టి బ్రహ్మ అంశలోంచి వచ్చిన జాంబవంతుడు ఆయన. అప్పుడు కృతయుగంలో కూడా కూర్మావతారంలో ఆ విధంగా దేవతలకి సహాయం చేశాడు. ఎన్నో యుద్ధాల్లో దేవతలకి సహాయం చేశాడు. చాలా బలవంతుడు ఆయన. తర్వాత వివేకవంతుడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది అతనికి, ఎందుకంటే బ్రహ్మ అంశతో పుట్టాడు, ఆ తెలివితేటలన్నీ ఉన్నాయి. తర్వాత వామనావతారం ధరించి ఆయన వామన మూర్తి త్రివిక్రముడై మన లోకాల్ని కొలుస్తూ ఉన్నప్పుడు అంత పెద్ద ఎదిగిపోతున్నాడు వామనుడు. అంత పెద్దగా ఎదిగిపోయినప్పుడు బ్రహ్మ వెళ్ళి ఆయన కాళ్ళు కడుగుతుంటాడు, గంగతో ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు అలాంటి సమయంలో 21 సార్లు వామనుడి చుట్టూ ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయనకున్న అంటే 21 సార్లు మొత్తం అందులో అలాంటి వామనావతారానికి ప్రదక్షిణం చేయాలంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి. అలాంటి శక్తివంతుడు. తర్వాత అన్ని ఆయనకి ఏదైనా తెలుసు, ప్రతి విషయం తెలుసు. అందుకే మామూలుగా దేవతలకి ఏదైనా సందేహాలు వస్తుంటే వెంటనే వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరకో శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు ఏం చేయాలి అని. అలాగా వానరులందరికీ ఏదైనా సందేహం వస్తే ముందర జాంబవంతుడి దగ్గరికి వస్తారు. వచ్చి మీరు చెప్పండి మీది అంటే, ఎంత వాళ్ళు పెద్దవాళ్ళని నమ్ముకున్నారో చూడండి. వయోవృద్ధులను నమ్మితే వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్తారు. మరి ఇన్ని యుగాల నుంచి ఆయన ఉన్నాడు కదా, కాబట్టి
మహావిష్ణువు 4 అవతారాలు చూశాడు ఆయన. ఒకటి కూర్మావతారం చూశాడు, వామనావతారం చూశాడు, ఇప్పుడు రామావతారం చూస్తున్నాడు, తర్వాత రాబోయే కృష్ణావతారం కూడా ఆయన చూస్తాడు. కాబట్టి 4 అవతారాలు చూసిన మహావీరుడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు అన్ని వీళ్ళకి చెప్తున్నాడు పక్కన అంగదుడికి ఇలా ఇలా. అక్కడి నుంచి సరే మనము ఇంకా కొంచెం వెళ్తాము అని ముందరకు వెళ్తున్నారు. అంతే ఉన్నట్టుండి ఒక పెద్ద భయంకరమైన చప్పుడు, అందరూ భూమి అంతా కంపించేంతగా ఇలా వణికిపోతుంది. ఏమిటి అని అందరూ వానరులందరూ ఒక్కసారి చూశారు. కాకపోతే వీళ్ళందరూ వీరాది వీరులు, ఎవరు భయపడడం లేదు. చూసేసరికి అప్పుడు ఎదురుకుండా ఒక పెద్ద భీకరాకారంతో ఒక రాక్షసుడు వస్తున్నాడు. అతను ఒక్కొక్క అడుగు వేస్తే భూమి కంపించిపోతుంది. అంత భయంకర అవతారంలో ఒక రాక్షసుడు వస్తున్నాడు. వస్తూ ఉంటే వెంటనే వాడిని చూడగానే అందరూ వానరులందరూ ఓ రావణాసురుడు రావణాసురుడు అని గట్టిగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా రావణాసురుడి మీదే ఉందిగా. ఓహో పెద్ద రాక్షసుడు వస్తున్నాడు రావణాసురుడు. వెంటనే అంగదుడు ఏం చేశాడంటే ఆవేశంతో ఒక్కసారి పైకి ఎగిరి వెళ్ళి ఆ రాక్షసుడిని తన అరచేత్తోనే ఇలా కొట్టేశాడు. కొట్టేసరికి వాడు ఆ బలానికి, అంగదుడుకున్న ఆ బలానికి అరచేత్తో కొట్టడం వల్ల కింద పడి వెంటనే మరణించాడు. అందరూ రావణాసురుడు మరణించాడు అనుకున్నారు, కానీ అతను రావణాసురుడు కాదు, అతను ఒక రాక్షసుడు. ఈ విధంగా అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు. తర్వాత అందరూ జయ జయధ్వనాలు చేసి అంగదుడికి మెచ్చుకున్నారు. చూడు, ఒక్క అరచేత ఇలా చరిచేసరికి ఒక రాక్షసుని చంపగలిగావు, ఎంత గొప్ప యువరాజువి అంటూ. ఆయన నిజంగా అంగదుడు చాలా శక్తిమంతుడు. ఆ విధంగా చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా కొంచెం ముందరకు వెళ్ళేసరికి వాళ్ళందరూ బాగా అలిసిపోయి అందుకంటే అంతకు ముందర కూడా ఏమి దొరకలేదు వాళ్ళకి. ఒక కికారణ్యంలోంచి వచ్చారు కదా, వాళ్ళకి ఆహారం లేదు, దాహాయిస్తోంది, ముందరికి నడవలేకపోతున్నారు. అందుకని అది కూర్చుండిపోయారు. ఇంకా వెతకడానికి కష్టంగా ఉంది. అప్పుడు అంగదుడు ఏమన్నాడంటే, వానరులాగా మనందరం దక్షిణ దిశ వైపు వచ్చి ఇక్కడున్న అడవులు, గుహలు, నదీ తీరాలు, కొండలు అన్ని వెతికేశాము. మనకి సీతమ్మ గాని రావణాసురుడు గాని ఎక్కడ దొరకలేదు. సుగ్రీవుని గడువ పూర్తవడానికి వచ్చేస్తోంది. ఇంకా మీకు తెలుసు సుగ్రీవ్ ఆజ్ఞ ఎలా ఉంటుందో. చండ శాసనుడు మనం వెళ్ళి మాకు సీతమ్మ జాడ తెలియలేదు అని 30 రోజుల తర్వాత చెప్పామనుకోండి, మనందరికీ మరణశిక్ష వేసిస్తాడు. అందుకని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఇలాగా అయ్యో దొరకలేదు, ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది, ఇలాంటి మనం ఏమీ చెప్పద్దు. కష్టపడదాం, ఇంతవరకు కష్టపడ్డాంగా ఇంకా కొంచెం కష్టపడదాం. వెళ్ళి మనకి కొంచెం కునికిపాట్లు వద్దు, మనం వెళ్ళి వెతుకుదాం, మన కార్యం మనం సాఫల్యం చేసుకుందాం. అనిర్వేదంచ దాక్ష్యంచ మనసశ్చ పరాజయ కార్యసిద్ధి కరణ్యాసు తస్మాదే తత్ బ్రవీమ్యహం అంటారు. అంటే ఆయనే చెప్పాడు. అంటే ఒక విరక్తి కలగడం, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కార్యసిద్ధికి ముఖ్య లక్షణాలు. విరక్తి కలగకుండా ఉండడం, ధైర్యం, ఉత్సాహం, ఇవన్నీ కార్య సాధకుడికి కావాలి అని పెద్దలు అంటారు. కాబట్టి మనం ధైర్యం కొంచెం తెచ్చుకుందాం, సాహసం తెచ్చుకుందాం. ఇంకా వద్దు విరక్తి వద్దు, మనకి డిప్రెషన్స్ వద్దు, పదండి వెళ్దామని అన్నాడు. అనేసరికి ఈసారి ప్రతి అంగుళం వెతుకుదాం, మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం, వెతుకుదాం సీతమ్మని, మనమే కనిపెట్టాలి, మన గ్రూపే, మనమే వెళ్ళాలి అనేసి అన్నాడు. అనేసరికి ఒక నాయకుడి లక్షణాన్ని ఇక్కడ చూపిస్తాడు. అంటే చూడండి, మిగతా వాళ్ళందరూ డల్గా ఉంటే వాళ్ళందరూ లేదు పదండి మనం చేస్తాం అని చేయిస్తారు కదా, అలా చెప్పి తాను ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహంగా ముందరికి నడిపించాడు అంగదుడు. నడిపించేసరికి అప్పుడు అందరూ ముందరికి వెళ్ళి మళ్ళా వెతకడం జాగ్రత్తగా, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి అంజపర్వతం, ఇంకా ఇంకో వైపు తిరుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి వరకు చెప్పాడు, ఎక్కడో పితృలోకాల వరకు చెప్పాడు సుగ్రీవుడు, అంతవరకు ఇంకా వీళ్ళు వెళ్ళనే లేదు, ఇంకా సముద్రాన్ని కూడా చేరలేదు. కాబట్టి ఇంకా మనం వెతకాల్సింది చాలా ఉంది, పదండి అన్నాడు. తర్వాత మళ్ళా చెప్పాడు, సుగ్రీవుడు కోప స్వభావి సుమ, మనకి తీవ్రమైన శిక్ష వేస్తాడు, అందుకని మీ అందరి కోసం నేను చెప్తున్నాను, లేదా మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీరు చెప్పండి, నేను వింటాను అన్నాడు. అది కరెక్ట్గా ఒక నాయకుడి లక్షణం. తన అభిప్రాయం చెప్పి మీరు చెప్పండి అన్నాడు. ఇప్పుడు గంధమాధనుడు అని వాళ్ళలో ఒక వానరుడు ఉన్నాడు. ఆయన అలిసిపోయాడు, పాపం అలసిపోయిన గొంతుతోనే మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, కరెక్టే, మీరు చెప్తోంది సరైన నిర్ణయం చెప్పావు అంగదా, నువ్వు చెప్పింది బాగుంది, కాబట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాం, మనం ఇంకా వెతుకుదాం, ఇక్కడ మన విశ్రాంతి మనం వెళ్ళి వెతుకుదాం అన్నాడు. మళ్ళా వానరులందరూ వెతకడం మొదలు పెట్టారు. అక్కడ రజిత పర్వతం అని పర్వతం, అది ఎక్కారు. ఎత్తైన శిఖరాలు అలాగే ఎక్కారు. చాలా పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ప్రతి గుహలోకి వెళ్ళి మూలలా వెతికారు. ఎక్కడ ఒక అంగుళం కూడా వదలలేదు. అలిసిపోయి వృక్షం మూలాలు ఉంటాయి కదా, అంటే పెద్ద చెట్లు అడుగున
అక్కడ అలా అలిసిపోయి కూర్చుండిపోయారు. తర్వాత నైరుతి వైపు వెళ్ళారు. మళ్ళా ఆకలి దాహం అనలేదు పాపం. మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక దట్టమైన అడవి ఉంది, కానీ అక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు తినడానికి. ఒకళ్ళకొకళ్ళు తోడుగా పక్క పక్కనే నడుస్తూ ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ పర్వాలేదు ఇంకా నడవగలం, ఇంకా కొంచెం దూరమే ఏం కాదు అనుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ వెతికారు. తర్వాత ఆంజనేయ స్వామి కూడా ప్రతి గుహలోకి వెళ్ళి అన్ని చోట్ల వెతికాడు. తర్వాత పూర్తిగా అలసిపోయారు. ఇక వాళ్ళ చేత ఒక అడుగు కూడా పడట్లేదు, ఎందుకంటే ఆహారం లేక నీరు లేక అలాగే వెతుకుతున్నారు. అలసిపోయిన తర్వాత అప్పుడు హనుమంతుడు అలాగా చుట్టుపక్కల వెతుకుతున్నాడు. చూస్తూ ఉంటే అనుకోకుండా ఆయనకి ఒక గుహ లాంటిది దూరంగా కనిపించింది. అక్కడికి వెళ్ళి చూశాడు. చూస్తే ఆ గుహ పైనంతా లతలతో అల్లుకుపోయింది. నిజానికి ఆ గుహలాగా కనిపించట్లా, కానీ ఆయన బుద్ధి తీవ్రత ఆయన చూడండి, అదే బుద్ధిమతాం వర్షం అంటారు. అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు ఆంజనేయ స్వామి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అలా చూస్తున్నాడు ఆయన, ఏంటి ఇలా ఉంది, లోపల కూడా దీనిలో కూడా వెళ్ళి చూడాలా అని చూస్తూ ఉంటే అప్పుడు అందులోంచి కొన్ని పక్షులు ఉన్నట్టుండి బయటకు వచ్చాయట. ఆ పక్షులకి రెక్కలు తడిగా ఉన్నాయి, అంటే లోపల ఎక్కడో నీరుందనమాట. ఈ పక్షులు ఎక్కడో నీరు తాగా లోపల నుంచి వస్తున్నాయి, తడిగా ఉన్నాయి. పైగా వాటి మీద పుప్పొడి, అంటే మనం తెలుసు కదా పువ్వులు వచ్చినప్పుడు పైన ఉంటుంది, ఆ పుప్పుడంతా అంటుకుని ఎర్రెర్రగా మెరుస్తుంది. అంటే సరస్సులు ఉన్నాయి లోపల, ఎక్కడో నీరుంది, ఇక్కడి నుంచి పక్షులు ఇలా వస్తున్నాయని వెంటనే ఆయన బుద్ధిమతాం వరిష్టం ఆంజనేయ స్వామి గ్రహించాడు. వెంటనే గ్రహించి అప్పుడు అన్నాడు, ఇక లోపల బావో మడుగో ఏదో ఉంది కాబట్టి వెళ్ళాలి, కానీ చిమ్మ చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లే లోపల. అప్పుడు చెప్పాడు, ఇలా కాదు, మనం కొంచెం వెళ్దాం రండి లోపలికి. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, వాయు వేగంతో లోపలికి వెళ్ళగలరు, మనలాగా మామూలు వానరాల్లాగా మెల్లిమెల్లిగా కాదు, అంత శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. అందుకని అక్కడి వరకు వెళ్ళిన తర్వాత చెప్పాడు, అందరూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకోండి, ఎవరి చేతులు వదలకూడదు, గట్టిగా పట్టుకుని నేను ముందర నడుస్తాను, నా వెనకాతల అందరూ రండి. ఈ చీకటి గుహలో నీళ్లు ఉన్నాయి నేను చెప్తున్నాను, ఎందుకంటే పక్షులు ఇలా వస్తున్నాయి. వీళ్ళు ముందరికి వెళుతూ ఉంటే లోపల నుంచి ఇంకా మృగాలు కూడా రావడం మొదలెట్టాయి, సింహాలు లాంటివి కూడా వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి మామూలు వానరాలు కారు, వీళ్ళు చెప్పాను కదా, వీళ్ళు ఒక ప్రత్యేక జాతి, వాళ్ళకు చీకట్లో కూడా వీళ్ళు చూడగలరు. కాబట్టి వాళ్ళు వెంటనే వాయు వేగంతో అందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు. లోపల కొంచెం చల్లగా గాలి అది వస్తోంది, బాగుంది, హాయిగా అనిపిస్తోంది వాళ్ళకి. అప్పటి వరకు అలసిపోయి ఉన్నారు కదా, అలా లోపలికి వెళ్ళారు. అప్పుడు దూరంగా వాళ్ళకి చిన్న వెలుతురు కనిపించింది. అమ్మయ్య, ఒక వెలుతురు కనిపించింది చీకట్లోంచి అని హనుమంతుడు ముందర వెళుతున్నాడు. ఆయన చేయి పట్టుకుని ఇంకొకళ్ళు, ఆయన ఇంకొకళ్ళు చేయి పట్టుకుని ఇంకొకళ్ళు, అలా అందరూ వరుసగా లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అనుకోని విధంగా, అసలు ఊహించని విధంగా ఒక అద్భుతమైన వనం కనిపించింది. పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగులో అద్భుతమైన వనం, అది కూడా బంగారు రంగులో పుష్పించిన పువ్వులు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే అదంతా బంగారు మయంగా ఉంది అదంతా లోపల. ఆ తర్వాత మణులతో పొదగబడి ఉన్నాయి లోపల. సరస్సుల్లో నీలం, వైఢూర్యం, మణులు అవన్నీ కనిపిస్తున్నాయి. వాటి నిండా పద్మాలు తర్వాత అలా వికసించున్నాయి బంగారు రంగుల్లో. ఇక చేపలు ఉన్నాయట, చేపలు కూడా బంగారు రంగులు అటు ఇటు తిరుగుతున్నాయి. తాబేళ్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ముందరే నీళ్లు చూసేసరికి వాళ్ళకి ప్రాణం లేచొచ్చు, నీరు కోసం దాహంతో ఉన్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందర సాహసించి తాగలేదు. వాళ్ళ నాయకుడు చెప్తేనే వాళ్ళందరూ వింటారు. అలా తర్వాత అక్కడ కొన్ని భవనాలు కనిపించాయి వాళ్ళకి. ఇంకా కొంచెం ముందరకు పెడితే పూర్తి వెలుతురుంది. బంగారంతో వెండితో చేసిన భవనాలు, కిటికీలు, వాటికి ముత్యాల పరదాలు ఉన్నాయట, అంత అద్భుతంగా ఉన్నాయి అని రాశారు. ఇక నేలంతా వెండి, బంగారం, వైఢూర్యం మయం మొత్తం, అంటే నేల, నడిచే నేల. పువ్వులన్నీ పగడపు కాంతులు, పళ్ళన్నీ మణుల కాంతులు విరజిమ్ముతున్నాయి. అనేక పళ్ళు కనిపిస్తున్నాయి, కానీ వానరులైన చపల చిత్తులైన ఒక్కటి వేటి మీద చెయ్యి వేయలేదు వాడు. అలా వెళుతూనే ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళేసరికి మంచి అగరు చందన పరిమళం అలా వీయడం మొదలెట్టింది. గాలి వీళ్ళ ప్రాణాలు సెదతీరుతున్నాయి. ఇక్కడ తర్వాత అనేక ఆహార పదార్థాలు కనిపించాయి, పానీయాలు కనిపించాయి, తేనె కనిపించింది, కానీ వేటి మీద వారు చెయ్యి వేయలేదు. తర్వాత అక్కడ మృగ చర్మాలు అలాంటివి కూడా చక్కగా అన్ని ఎవరో వచ్చినట్టుగా అన్ని పెట్టి ఉన్నాయి. అక్కడ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక తాపస స్త్రీ, వృద్ధ స్త్రీ కనిపించింది. ఆవిడ తపస్సులో. ఇప్పుడు అందరూ దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరు ముందరికి వెళ్ళి మాట్లాడడానికి సాహసించలేదు. ఆవిడ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంది. అందరూ ఆంజనేయుని వైపు చూశారు, అంటే నువ్వు వెళ్ళు అన్నట్టుగా. ఆయనకు తెలుసు, చెప్పారు కదా, ఆయన వాంగ్మి ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ఆయనకే తెలుసు. అందుకని అందరూ హనుమంతుడి వైపు చూస్తే హనుమంతుడు ముందరికెళ్ళి
నమస్కరించి అమ్మా అని పిలిచాడు. పిలిచేసరికి ఆవిడ కళ్ళెత్తింది. నాయనా అని అంది. అంటే అప్పుడు అమ్మా నువ్వెవరమ్మా, ఈ గుహ ఎవరిది అని అడిగాడు. తర్వాత చెప్పాడు, అమ్మా మేము వానరులము, ఎంతో దూరం నుంచి వచ్చాము, ఆకలి దప్పులతో ఉన్నాం తల్లి, దాహం కోసం ఈ గుహలోకి వచ్చాము. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చాక ఈ పదార్థాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాం. మేము ఎంత రాక్షసమాయేమో అనుకున్నాం కొద్దిసేపు, కానీ ఇదంతా నీ మహిమ అమ్మా, నీ తపోబలమా, మాకేం తెలియట్లేదు, దయచేసి చెప్పండి అని అనేసరికి ఆవిడ ఎలాంటి తాపసి అనేది వాళ్ళు మీకు ఎక్కడే చెప్తారు. అందరి మేలు కోరే ఆ తాపసి అని చెప్తారు. ఆవిడ అంది, నాయనలారా నేను ఇక్కడ ఫస్ట్ ముందర అసలు ఎందుకు వచ్చిందో చెప్తుంది ఆవిడ. ఇక్కడ మయుడు అనే ఒక దానవ శ్రేష్ఠుడు ఉన్నాడు. ఆయన తన మాయతో ఈ వనాన్ని ఇలా నిర్మించాడు. ఇప్పుడు దేవతలకు శిల్పిని విశ్వకర్మ అంటాం, అలాగే రాక్షసుల శిల్పి ఈయన మయుడు. ఆయన ఎన్నో రోజులు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బ్రహ్మకు తపస్సు చేస్తే అప్పుడు ఆయన చెప్పాడు, నీకు ఏం కావాలి అంటే నాకు శిల్పశాస్త్రంలో దానికి నాకు అద్భుతంగా నేర్చుకోవాలి, దానికి తగ్గ మెళుకువలు కావాలి అని అడిగాడు. ఆయనకి అది ఇష్టం. అప్పుడు చెప్పాడు, నువ్వు శుక్రాచార్యుడిని అడుగు, శుక్రాచార్యుడి ద్వారా నీకు లభిస్తుంది. అప్పుడు ఈయన శుక్రాచార్యుడిని అడిగి ఆయన దగ్గర నేర్చుకుని అద్భుతంగా ఈ నగరం నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఈయన ఎవరు రాక్షసుల వైపు వాడు కదా, ఆయన ఏం చేశాడంటే అనుకోకుండా ఒకసారి ఈ ఇంద్రభవనంలో ఇంద్రుని దగ్గర ఉన్న హేమ అనే ఒక అప్సరస ఉంటే ఆవిడ్ని చూసి ఈయన మక్కువ పెంచుకున్నాడు. తర్వాత ఆవిడ్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆవిడ ఉండేది అక్కడ, కానీ ఆవిడ బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేశాడు. ఇది చూసిన ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎందుకంటే మరి ఆ దేవతలు రాక్షసులు వాళ్ళకి పడదు కదా. అప్పుడు ఈ మయుడు అనే అతన్ని ఆయన తన వజ్రాయుధం ప్రయోగించి సంహరించాడు. చేసిన తర్వాత ఆ వనం అలా మిగిలిపోయింది. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే ఈ వనాన్ని ఈ హేమ అనే అప్సరసకి ఇచ్చాడు. ఇంకొకసారి నేను చెప్తాను. మయుడు అని ఒక దానవ శ్రేష్ఠుడు ఆయన ఏం చేశాడంటే తనకి శిల్ప కళ కావాలి, దాని గురించి రహస్యాలు కావాలి అని ఆయన తపస్సు చేశాడు బ్రహ్మకి 1000 సంవత్సరాలు. అప్పుడు బ్రహ్మ శుక్రాచార్యుడిని చూపించి ఈయన దగ్గర నువ్వు నేర్చుకో, ఈయన నీకు కావాల్సినవన్నీ నేర్పిస్తాడు అంటే అవన్నీ నేర్చుకుని ఒక బ్రహ్మాండమైన ఈ వనాన్ని భవనాల్ని అన్ని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఇతను ఇంద్రసభలో ఉన్న హేమ అనే అప్సరసను చూసి ఆవిడని వలచి ఆవిడని తీసుకొచ్చాడు. అది ఇంద్రుడికి, అది అంటే దేవతలకి దానవులకి ఉన్న పగతో నచ్చక ఆయన అతను వజ్రాయుధం ప్రయోగించి ఇతన్ని సంహరించాడు. అప్పుడు ఈ వనం అలా ఉండిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే ఈ వనాన్ని బ్రహ్మ ఈ హేమ అనే అప్సరసకి ఇచ్చేశాడు. ఇది నీకు అక్కడ ఉండిపోయింది కదా, ఇది నువ్వు తీసేసుకో. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను అంటూ ఆవిడ చెప్తోంది, నేను ఈ హేమకి ప్రియ సఖిని, ఆవిడకి నేను దగ్గర స్నేహితురాలిని, అందుకని నేను ఈ భవనాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పి నా పేరు స్వయం ప్రభ అని చెప్పి, గొప్ప తాపసి ఆవిడ స్వయం ప్రభ, నేను ఈ హేమకి స్నేహితురాలిని, అందుకని నేను ఇక్కడ ఉండి ఈ భవనాల్ని ఇవన్నీ రక్షిస్తూ ఉంటాను అని చెప్పింది. అని నేను మేరు సావర్ణి కూతుర్ని అని చెప్పింది. అనేసరికి వెంటనే వీళ్ళందరూ నమస్కారం చేశారు. సుగ్రీవుడు చెప్పాడు వీళ్ళందరికీ, మేరు సావర్ణి అంటే ఆయన చాలా గొప్పవాడు అని. మనకి మన ఇన్ఫర్మేషన్ కోసం మనం కొద్దిగా చెప్పుకుందాం ఏంటి అసలు దీని గురించి. ఏంటంటే మనకి 14 మంది మనువులు ఉంటారు. బ్రహ్మ ఆయన పుట్టించినాడు, 14 మంది మనువుల్ని పుట్టించారు. తర్వాత ఒక్కొక్క మనువుకి కొంతకాలం పరిపాలిస్తూ ఉంటాడు. 14 మంది మనువులు అంటే వాళ్ళ పేర్లు ఉంటాయి. 14 మనువు వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతకాలం పరిపాలిస్తూ ఉంటారు. దాన్ని మన్వంతరం అంటారు. ఒక మనువు పరిపాలించే కాలం మన్వంతరం, ఆయన పేరుతో ఉంటుంది. ఇప్పుడు మనం జరుగుతోంది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తాను చూసారా, ద్వితీయ వరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటాం కదా. మనం సంకల్పం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అన్ని మనం చెప్పుకుంటాం. ఈరోజు మనకి ఈ తిథి వారం నక్షత్రం చెప్పుకునేటప్పుడు ద్వితీయ వరార్థే శ్వేతవరాహ కల్పే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం, వైవస్వత మన్వంతరే అంటాం. అంటే మనం ఇప్పుడు మనం ఉండేది 7వ మన్వంతరం, ఇది వైవస్వత మన్వంతరం. ఇప్పుడు ఆయన పేరు మేరు సావర్ణి, ఆయనది ఇంకా 2 తర్వాత వస్తుంది అనమాట, ఇంకా ఎప్పుడో తర్వాత వస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడో వచ్చాయన, అంత గొప్ప ఆయన. ఆ మనువు కూతుర్ని నేను అని చెప్పింది. వెంటనే వీళ్ళందరూ ఆయనకి నమస్కారం చేశారు. చేసిన తర్వాత అప్పుడు మీరందరూ చాలా ఆకలితో దాహంతో ఉన్నారు, ఇక్కడ ఉన్నవన్నీ మీరు తీసుకోండి అని చెప్పి అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, అంగదుడు సరే అన్న తర్వాత అందరూ వెళ్ళి, వాళ్ళ నాయకుడు సరే అనాలి కదా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న ఆహార పదార్థాలు తిని కాస్త నీరు తాగి మనుషులు సేద తీరారు. అంటే ఆ వానరులన్నీ సేద తీరాయి.
అప్పుడు అడిగింది స్వయం ప్రభ, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు మీ విషయాలు చెప్పండి అని. అంటే చెప్పడానికి ముందర కాస్త పడాలి కదా, నోట్లో తినేసి చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పారు, దశరథ మహారాజు పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడు తన తండ్రి ఆజ్ఞతోటి తన భార్య తమ్ముడితో వనవాసం చేస్తుంటే రావణాసురుడు వచ్చి సీతమ్మను అపహరించాడు. అప్పుడు మా ప్రభు అయిన సుగ్రీవుడు రాముడికి మిత్రుడు, అందుకని మమ్మల్ని సీతాన్వేషణ కోసం దక్షిణ దిశ వైపు పంపించాడు. ఇక్కడ అంతా వెతికాం మేము, ఆకలి దప్పులతో ఈ గుహలోకి ప్రవేశించాం, పక్షులను చూసి అమ్మ మాకు కావాలని రాలేదు కాబట్టి మీ మమ్మల్నేమో నువ్వు ఈ పళ్ళు నీరు ఈ తేనె ఇవన్నీ ఇచ్చి బతికించావు తల్లి, చాలా ధన్యవాదాలమ్మా, నీకేమైనా ఉపకారం కావాలంటే చెప్పు, మేము చేసి పెడతాం అని చెప్పాడు. వెంటనే ఆవిడ అంది స్వయం ప్రభ అంది, నేను చాలా సంతోషంగా ఉంటాను, నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఒక ధర్మ జీవనం గడుపుతున్నాను, నాకు ఏమీ వద్దు అంది. అంటే చూడండి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అంటే ఏంటంటే ఉన్నదంతా ఆవిడ చాలా సుఖంగా సంతోషంగా ఉంది. ఎంతమంది వింటామండి మనం నాకేం వద్దు అనేవాళ్ళని. చూసండి ఈవిడ తాపసి ఎలా చెప్పిందో, నాకేమీ అక్కర్లేదు అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు సరే అప్పుడు అమ్మ మాకు ఒక్క కోరిక ఉంది తీర్చు అని అడిగాడు. ఏంటి కావాలి అని అడిగింది ఆవిడ, ఆ వృద్ధ తాపసి. అంటే అప్పుడు చెప్పాడు, మమ్మల్ని ఈ గుహలోంచి బయటికి పంపించు, మేము బయటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మాకు, అందుకని మాకెందుకంటే మాకేదో ఒక గడువు పెట్టాడు మా సుగ్రీవ ప్రభు, ఆ గడువు పూర్తిగా అయిపోతుంది, అందుకని ఇందులో చిక్కుకుపోయాం, మేము బయటికి వెళ్ళేది తెలియట్లేదు మాకేమి, ఒక గొప్ప కార్యం మేము చేయాలి, అది సాధించలేకపోతున్నాను తల్లి, మమ్మల్ని బయటికి పంపించు అని అడిగాడు. ఇప్పుడు స్వయం ప్రభ అంది, మీరు అసలు ఎవరైనా సరే గుహలో ముందర అసలు ఎలా కనిపించింది, చాలా ఆశ్చర్యం, గృహ ఎవరికి కనపడదు బయటి వాళ్ళకి, మీకు కనిపించింది లోపలికి వచ్చారు, ఇందులోంచి బయటికి వెళ్ళడం అసాధ్యం, ప్రాణాలతో ఎవ్వరూ వెళ్ళలేరు, కాబట్టి నేను నా తపోశక్తితో నా తపస్సు ధారపోసి మిమ్మల్ని నేను బయటికి పంపిస్తాను, కానీ మీరందరూ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు ఎవరైనా తెరిస్తే మాత్రం వాళ్ళు వెళ్ళలేరు బయటికి అని చెప్పారు. అయితే వానరులు కదా వాళ్ళకి భయం వేసింది, కళ్ళు మూసుకుంటే మళ్ళీ దబుక్కున తెరిచేసుకుంటామేమో అని భయంతో వాళ్ళ చేతులతో వాళ్ళు కళ్ళు గట్టిగా ఇలా మూసేసుకున్నారట. అంటే బయటికి వెళ్ళిపోవాలి మరి ఎలాగైనా. అప్పుడు ఆవిడ తన తప ప్రభావంతో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళి మహాదధి అని ఒక పెద్ద సముద్రం ఉంది, ఏదైతే సుగ్రీవుడు చెప్పాడో అక్కడి వరకు చేర్చి వానరులారా మీకందరికీ శుభమగుగాక అని వాళ్ళని దీవించి, ఇక ఆ స్వయం ప్రభ ఆ గుహలో ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అని ఆ గుహలోకి ఆవిడ వెళ్ళిపోయింది. స్వయం ప్రభ ఈవిడ గురించి కొద్దిగా చెప్పుకొని ముందరకు వెళదాం. చూడండి, ఈవిడ శబరి లాంటిది కాదు, ఆకలి తీర్చింది కదా, అక్కడ శబరి రామలక్ష్మణుల ఆకలి తీర్స్తే స్వయం ప్రభ ఈ వానరులందరి ఆకలి తీర్చింది. ఒక దివ్యమైన ప్రభావం కలదండి ఆవిడ. స్నేహధర్మం పాటించింది, ఎందుకు స్నేహధర్మం పాటిస్తూ తన స్నేహితురాలైన హేమ కోసం అక్కడే ఉంది ఆవిడ, ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళలేదు. తర్వాత ఒంటరిగా తపోజీవనం చేసుకుంటుంది, అలాగా తాపసిలాగా ఉంది. ఒక మహావనం అంటే ఒక మహద్వనంలో ఒక్కరితి నివసించింది ఆవిడ. పైగా స్వయం ప్రభ అంటే ఏంటి, ఆవిడలోంచే కాంతి వస్తుంది, స్వయం ప్రభ కదా, అలా వస్తుంది ఆవిడ. ఆత్మ ప్రకాశం అంటే అదే మరి, ఒక ప్రకాశిస్తోంది అలాగా, ఒక దివ్యానంద స్వరూపురాలు ఆవిడ. ఒక తనకు తానుగా ఒక దివ్యానందాన్ని ఇస్తుంది. తర్వాత ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు కదా, నీకేమైనా ఉపకారం కావాలంటే చెప్పమ్మా అని అడిగాడు కదా హనుమంతుడు. అంటే అంది, నేను ధర్మ జీవితం గడుపుతున్నాను, నాకు ఏమొద్దు, నాకు చాలా సంతృప్తిగా ఉంది, నాకు కావాల్సింది ఏమీ లేదు అని చెప్పి. అందుకే వాల్మీకి ఆవిడ గురించి రాసేటప్పుడు సర్వజ్ఞురాలు అంటూ రాస్తాడు, అన్నీ తెలిసిన ఆవిడకి అక్కర్లే అలాంటి వాడు. తర్వాత విలన్లో ప్రవేశించిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళలేరు అని ఆవిడే చెప్పి రామకార్యం చేస్తున్నారు వాళ్ళు అని ఆవిడ విన్నది కదా వాళ్ళ ద్వారా. అందుకని రామకార్యం లోక కళ్యాణార్థం ఆవిడ తపశక్తి ధారపోస్తుంది. ఏమంటే స్వయం ప్రభ కనుక సహకరించకపోతే వానరులు బయటికి రాగలరా? రాలేరు. ఇది సీతాన్వేషణ జరగదు, రావణ వధ జరగదు. అందుకని ఇక్కడ కూడా ఈవిడిది కూడా చిన్న పాత్రే, కానీ ఒక మెరుపులా మెరుస్తూ ఉంటుంది. చూడండి, ఇలాంటి వాళ్ళు రామకార్యానికి వీళ్ళందరూ సహకరిస్తూనే ఉన్నారు. ఒక రామాయణాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టింది ఇవిడ, లేకపోతే వానరులు అందులో ఉండిపోయేవారు. ఇక ఎవరు సీతాన్వేషణ ఎలా జరుగుతుంది కదా? ఇన్ని చేసి మళ్ళా కనిపించకుండా మాయమైపోయింది అంతే కదా. ఇది రామాయణంలో ఉండే గొప్పతనం. అంటే ఇక్కడ శ్రీరామ సేవలో ఆవిడ కూడా పాలు పంచుకుంది. ఇలాగా మనకి ఎంతమంది యోగినిల్ని మన రామాయణంలో చూసామండి. శబరిని చూసాము, అనసూయని చూసాము. అంటే ఆ కాలంలో కూడా స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం గ్రహించాలి. కేవలం పురుషుల వైపే కాదండి, మన స్త్రీలకు కూడా
ఎంత గొప్ప గొప్ప పాత్రలు, అటు మన తార గురించి చెప్పుకున్నాం, ఎక్కడ ఎవరిని ఎంత గొప్పగా చూపించారు. ఉన్నతమైన స్థానం, ఉదాత్తమైన స్థానం, ఉత్తమ స్థితులు అన్నీ ఉన్నాయనే భావం ఆవిడికి చూడండి. ఏ కొరత లేని స్థితి, కోరికలు లేని స్థితి, అలాంటి సిద్ధి పొందింది ఆవిడ. తర్వాత అసలు నిజానికి చెప్పాలంటే ఆవిడ రామ కార్యార్థం కాచుకుని ఉందిట. ఇది తులసీదాస్ చెప్తాడు, ఆవిడ రామ కార్యార్థం అలా ఎదురు చూస్తోంది, నేను ఏం చేయగలను అనేసి. అందుకని చూడండి, శరభంగుడు కూడా అన్నాడుగా, నా తపశక్తి దారిపోస్తాను రామా, ఇక్కడే ఉండిపో, ఎందుకు నువ్వు అడవిలో వెళ్ళడం అన్నాడా లేదా? సో అందరూ ఇలా అన్నవాళ్ళు ఉన్నారు. ఇదంతా భగవంతుడి ప్రణాళికలో ఒక భాగం అంతే. అదొక ఆనంద కార్యం, లోక కళ్యాణం కోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ తపశక్తులు ధారపోసారు ఇక్కడ. అందుకని అదే మా తపస్సుకి అదే ఫలితం అనుకున్నారు. రాముడి కార్యానికి మా తపస్సు ధారపోయడం కంటే మాకేం కావాలి అనుకుని చేసిన వాళ్ళు వీళ్ళు. అది అలా విధంగా చేసి ఇందులో తులసీదాస్ చెప్తాడు, వాల్మీకి అంతటితో ముగించేశాడు. కానీ తులసీదాస్ ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్తాడంటే, అక్కడి నుంచి ఆవిడ గుహలోకి వెళ్ళి అక్కడి నుంచి రాముడి దగ్గరికి వెళ్ళింది, శ్రీరామచంద్రుడి దగ్గరికి ఆవిడ వెళ్ళింది. వెళ్ళి రాముడి దర్శనం చేసుకుని, స్వామి నేను చేయగలిగిన పని నీకు చేయగలిగాను అని స్తుతి చేసి అక్కడి నుంచి ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరాముడు అంటూ తులసీదాస్ రాశాడు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. వాల్మీకి రామాయణంలో వీళ్ళందరినీ విడిచి వీళ్ళకి శుభమోగుగాక అని దీవించి వెళ్ళిపోయింది అని రాశారు. కానీ ఇక్కడ మనకు అందరికీ ఒక సందేహం వస్తుంటుంది, మనం మామూలు మనుషులం కదండి, అంతవరకు ఇవిడ సముద్రం వరకు దింపింది, అదే లంకలో దింపేయచ్చు కదా, సరిపోయేది, వాడు పాపం ఇంత కష్టం వీడికి ఉండేది కాదు కదా అని వస్తుంది కదా మనందరికి సందేహం. కానీ వాళ్ళు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు, అన్నీ తెచ్చిపెట్టరు. మా పురుష ప్రయత్నం మనకు ఉండాలిగా, మనం చేయాల్సిన పనులు మనం చేయాలి కదా. కాబట్టి మిగతాది మన ప్రయత్నంతో మనం సాధించాలి అని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడికంతా వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎదురుకుండా చూశారు వానరులందరూ. ఆవిడికి అందరూ ధన్యవాదాలు చెప్పుకున్నారు, వాటి గురించి కబుర్లు చెప్పుకున్నారు. అబ్బబ్బా ఎంత బాగున్నాయి ఆ పళ్ళు, ఎంత బాగుంది తేనె, ఎంత చక్కగా అవన్నీ తిన్నామని వాటి గురించి కబుర్లు ఆడుకున్నారు. చూశారు. చూసేసరికి ఎదురుకుండా పెద్ద మహాసముద్రం ఘోని ఎగిసి పడుతున్నాయి అలలు, అపారమైన సముద్రం ఘోష ఉంటుంది చూసారు. సముద్రం అప్పుడులోంచి మీరు తుఫాన్ అప్పుడు చూస్తే ఒకలాంటి ఘోష వినిపిస్తుంటుంది, అలాంటి ఘోష. ఆకాశం వరకు లేస్తున్నాయి అలలు, భయం కొలిపేటట్టు ఉంది ఆ సముద్రం. అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ నీడలో కూర్చున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఉన్నట్టుండి అంగదుడు గమనించాడు. గమనిస్తే చెట్లన్నిటికీ పూలు పూసి బాగా వికసించున్నాయి. బయట ఆ వనంలో కాదు, ఆ బిలంలో కాదు, బయటికి వచ్చాక ఉన్న చెట్లన్నీ అక్కడ ఉన్నవన్నీ వికసించి పూలు పూస్తున్నాయి, కోయిళ్ళు కూస్తున్నాయి. అప్పుడు గ్రహించాడు, అదే కదా వాళ్ళ గుర్తులు. ఓహో, ఋతువు మారింది, వసంత ఋతువు వచ్చేస్తుంది అంటే సుగ్రీవుడు పెట్టిన గడువు అయిపోయింది. అక్కడికి అయిపోయింది సుగ్రీవుడు పెట్టిన గడువు. అంటే 30 రోజులు ఆయన పెట్టింది అయిపోయింది. అప్పుడు ఇహ భయపడిపోయాడు. ఇహ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు. అయ్యో గడువు అయిపోయింది, ఇప్పుడలా వెనక్కి వెళితే మన సంగతి అంతే. అప్పుడు అంగదుడు అన్నాడు, వానల వీరులారా, సుగ్రీవుడు పెట్టిన గడువు పూర్తయిపోయింది, వసంత ఋతువు వచ్చేస్తుంది. అందుకని ఆశ్వీజ మాసంలో బయలుదేరిపోయి మీరందరూ విశ్వాస పాత్రులు కదా, మీకు మీరే సాటి బల పరాక్రములు. కానీ మన దురదృష్టం అనుకున్నది మనం చేయలేకపోయాం. అందుకని ఇంకా మనం ఏం చేయడం మంచిదంటే ఇక్కడ మనం మరణించడమే మంచిది. ఎందుకంటే ప్రాయోపవేశం చేసేద్దాం. ప్రాయోపవేశం అంటే ఇక అన్నం నీళ్లు మానేసి అక్కడ కూర్చుండిపోతారు. ఎంతకాలం బతికితే నీళ్లు లేకుండా ఆహారం లేకుండా అంతకాలం, లేదంటే మరణిస్తారు. అలా ఆ విధంగా మనం చేద్దాము. ఎందుకంటే మనం ఇంకా మనకి ఇంటి పైన కుటుంబం పైన చాలా మోహం, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళితే సుగ్రీవుడు మనల్ని బతకనివ్వడు, మరణదండన విధిస్తాడు. కాబట్టి ఇక్కడ మరణించడమే మంచిది. అక్కడికి వెళ్ళి ఎందుకు మరణించడం, ఇక్కడే మరణిద్దాం అని అన్నాడు. వెంటనే మళ్ళా సుగ్రీవుడు, రాముడు చెప్తే నన్ను యువరాజుని చేశాడు, ఆయనకేం చెయ్యాలనే లేదు. కాబట్టి ముఖ్యంగా నాకు బద్ధశత్రువు, నేనంటే అస్సలు ఆయనకి పడదు. అలాగే ఆయనకి నేను బద్ధశత్రువునే. నన్ను చూస్తూనే ముందర, ఓహో నువ్వు సీతమ్మని వెతకకుండా 30 రోజుల తర్వాత వచ్చావు కదా అని మొట్టమొదట నాకే మరణదండను వేసిస్తాడు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడే మరణిస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నాకు మరణదండన వేస్తే చూసి నా తల్లి మరణిస్తాను, ఇవన్నీ నేను పడలేను, అందుకని ఇక్కడే నేను మరణిస్తాను అని చెప్పాడు. వెంటనే అక్కడ మిగతా వాళ్ళు వానరులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నిజమే, సుగ్రీవుడు వెనక్కి వెళ్తే మనల్ని కూడా వధిస్తాడు, సీతాదేవి జాడ తెలుసుకుని వెళ్ళాలి, లేదా మరణం తప్పదు. తెలుసుకున్న తర్వాత 30 రోజులు అయినా సరే మాకు జాడ తెలిసింది అని మన ఒక మంచి వార్తతో వెళితే అప్పుడు వదిలేస్తాడేమో, కానీ ఇప్పుడు కష్టం కదా అని చెప్పాడు. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళలో తారుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక వానరుడు. ఆయన అన్నాడు,
ఎందుకు ఇలా విచారించడం, ఇలా విచారించి మనం ఇక్కడ మరణించాలి అనుకోవడం అవసరం అసలు ఇదంతా. నేను ఒకటి చెప్తాను వినండి, ఒక ఉపాయం ఏంటంటే, పక్కన స్వయంప్రభ మనం బిలంలోంచి బయటకు వచ్చాం కదా, అక్కడ లోపలికి వెళ్ళిపోతే మళ్ళా మనం బోలెడని చెట్లు ఉన్నాయి, తేనుంది, పళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పైగా ఆవిడే చెప్పింది లోపలికి ఎవరు రాలేరు, వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేరు. మనం లోపలికి వెళదాం, మనం ఉన్న విషయం సుగ్రీవుడికి తెలియదు, ఆయన ఏం రాలేడు, ఎవరూ రారు, హాయిగా బతికేద్దాం, చచ్చిపోవడం ఎందుకు, ప్రాయోపవేశం ఎందుకు, ఇవన్నీ అనవసరం అని అన్నాడు. అనేసరికి కొంతమంది వానరులు దీనికి సిద్ధమైపోయారు. అంటే ఏంటి, అందులో మెల్లిగా డివిజన్ వస్తుంది. వాళ్ళ వానరులు కొంతమంది ఇటు అంటున్నారు, కొంతమంది అటు అంటున్నారు. మరి మా ఆంజనేయ స్వామి ఏమంటున్నాడు, ఆయన అసలు ఇందులో లేనే లేడు, ఏమీ ఆయన మాట్లాడట్లేదు. ఆయన పక్కన తను అప్పుడే నేర్చుకున్న ఆ రామనామంలో మునిగి తేలుతున్నాడు. ఆ రామనామమే స్మరించుకుంటూ దూరంగా తనకి ఏమీ పట్టనట్టు ఒక బండ మీద కూర్చుని అందులో ఉన్నాడు ధ్యానంలో. కానీ గమనించాడు, ఎప్పుడైతే ఇలా ఈ రెండింటిని ఇలా ఇద్దరు వర్గాలుగా ఏర్పడుతుంటే అప్పుడు హనుమంతుడు గమనించాడు. అప్పుడు అక్కడికి వచ్చాడు, వచ్చి అన్నాడు, ఓ సుగ్రీవుడు ఈ విధంగా చెప్పాడు అని అంగదుడు భయపడుతుంటే అప్పుడు అంగదుడిని చూసి అనుకున్నట్టు హనుమంతుడు, వీడిలో రాజయ్య లక్షణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు చూస్తున్నాను, అందరినీ చక్కగా ముందరికి నాయకుడిగా తీసుకెళ్తున్నాడు. కానీ మధ్యలో ఇతనిలో ఉండే ఈ చెడ్డది ఏంటంటే రాజుని ఇంకొకళ్ళ ముందర నిందించడం, పైగా ఎప్పుడు సుగ్రీవ నింద చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి మనసులో ఉండిపోయింది తండ్రి వాలిని చంపాడు అని. అదొకటి అంగదుడికి. ఇంత ఉన్న తర్వాత అతనికి ఆవేశం ఎక్కువ అంగదుడిలో. మీరు గమనించండి, ఆవేశం, ముందర దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రాక్షసుడు ఎవరో కనిపించాడంటే ఎగిరిపోయే ముందర నేను వెళ్ళి కొట్టేస్తానండి, కొట్టేశాను. అవసరమా, కొంచెం ఆలోచించాలి, ఉండదు అంగదుడికి ఆవేశం. తర్వాత అతిగా స్పందిస్తూ ఉంటాడు ప్రతిదానికి. అది మనకి అన్ని అంటే ఒక మనిషిలో ఉండకూడని కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత తనకు కొన్ని కష్టాలు వస్తాయి, అది అడ్డం పెట్టి అవతల వాళ్ళని తిడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడు తనకేదో కష్టం వస్తే సుగ్రీవుడిని ఎందుకు తిట్టడం ఇలా. తర్వాత ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి ఏంటంటే సుగ్రీవుడి మీద కోపం, అంటే ఏదైనా అంటే సరే ఇంకా ఇక్కడ మరణించేద్దాం అంటాడు. అంటే అదేనా, ఇంకా అదేనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం, అది ఉండకూడదు. దీనివల్ల కలత చెంది అసందర్భంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇది తాను కల్లోల పడడం కాకుండా ఇంకోళ్ళని కూడా కల్లోల పరుస్తూ ఉంటాడు. ఇది అనర్థకరమైన ఆలోచన. కానీ ఆయనకి రాముడు అంటే విపరీతమైన భక్తి, రాముడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే. అతనికి ఒకటి ఏంటంటే తన పినతండ్రి సుగ్రీవుడి మీద కోపం, ఇది ఆయనది, అంగదుడిది. సో ఇదంతా గమనించాడు. గమనించి వెంటనే అప్పుడు ఈయన హనుమంతుడు అనుకున్నాడు, ఇతను అన్నిట్లోనూ బుద్ధిలో బృహస్పతి, బలంలో వాలితో సమానుడుగా ఉన్నాడు అంగదుడు, తేజస్సులో, బలంలో, పరాక్రమంలో అన్నిట్లో వృద్ధి చెందుతున్నాడు. కానీ ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతున్నాడు. అందుకని ఇతనితో కొంచెం నేను మాట్లాడాలి అని ఆంజనేయ స్వామి మొదలెట్టాడు. అప్పుడు అంగదా, నువ్వు చాలా బలపరాక్రముడివి, నీ తండ్రి అంత మంచి రాజు అవుతావు, నువ్వు అంత బలం ఉంది నీకు. కానీ ఒక్క విషయం గమనించు, వానరులు అందరూ వాళ్ళ కుటుంబాల వదిలి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రాయోపవేశం నువ్వు చెయ్యమంటే వాళ్ళు చెయ్యలేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడు ఇక్కడ గుహలో ఉంటే నువ్వు అంటున్నావు, కానీ వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని వాళ్ళ కుటుంబాల మీద ఆశగా ఉంటుంది, వాళ్ళని చూడాలని ఉంది. తర్వాత తారుడు అంటున్నాడు, వెళ్ళిపోయి మనం స్వయంప్రభ గుహల్లో ఉందాం, ఏం పర్వాలేదు అంటున్నాడు. కానీ అదంతా భ్రమ. ఎందుకో తెలుసా, లక్ష్మణుడి బాణాలు ఉన్నాయి చూసారా, ఈ గుహని చీల్చివేస్తాయి. నువ్వేదో అనుకుంటున్నావు, లక్ష్మణుడి బాణాల ముందర ఏది ఆగదు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా వచ్చి ఇక్కడ లోపల ఉన్న అతన్ని కొట్టిందా లేదా, ఇది వరకు అతను లోపల మయూడు ఉంటే అతన్ని కొట్టిందా లేదా. లక్ష్మణుడి దగ్గర ఉన్న బాణాలు ఒక్కొక్కటి వజ్రాయుధం లాంటివి, అంటే వెంటనే ఈ గుహని చీల్చి పడేస్తాయి. కాబట్టి ఈ బిలం అతనికి ఒక లెక్క కాదు అంటూ నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆంజనేయ స్వామి. చెప్పి అందుకని నువ్వు ఇక్కడ వాళ్ళందరికీ, వానరులందరికీ బెంగగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడివి అయిపోతావు, ఒంటరి వాడివి అవుతావు. అందుకని ఇలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు. ఇంకోటి ఏంటంటే, అందరం కలిసి మనం సీతాన్వేషణ చేద్దాం. అప్పుడు ఇంకా దొరకకపోతే మళ్ళీ వెళ్ళి మనం వినయ విధేయతలతో సుగ్రీవుడిని చెప్తే అతను వింటాడు. ఎందుకో తెలుసా, ఇంకొకటి, నువ్వంటే సుగ్రీవుడికి ఇష్టం, నువ్వేదో భ్రమిస్తున్నావు, అందుకే నిన్నే నాయకుడిని చేశాడు. మరి మేము ఇంత పెద్దవాళ్ళం ఉన్నాం, మమ్మల్ని ఎవరైనా చేశాడు, నిన్నే ఎందుకు నాయకుడిని చేశాడు, నువ్వంటే ఆయనకి నమ్మకం, ఇష్టం, అది గుర్తుపెట్టుకో. నువ్వు కోపం ఏదో అనుకుంటున్నావు, నీకు అలాంటిది ఏమీ లేదు, కాబట్టి నువ్వు అలా ఉండు అని చెప్పాడు. చెప్పి తర్వాత అతనికి సుగ్రీవుడికి వేరే సంతానం కూడా లేదు, నీకు ఆ విషయం గుర్తుంది కదా, ఎవరు ఇంకా పిల్లలే లేరు, నువ్వు ఒక్కడివే, అందుకని నువ్వే రాజు అవుతావు, నువ్వే ఉంటావు, కాబట్టి
మన కార్యాన్ని పూర్తి చేసుకుందాం అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా అంగదుడు లేచి అన్నాడు, ఏమీ లేదు, నువ్వేదో సుగ్రీవుడి గురించి తెగ పొగిడేస్తున్నావు నా ఆంజనేయ, ఏమీ లేదు, నీకు విషయం తెలుసా అని పాతవన్నీ తవ్వాడు. అంటే ఎంత కోపం ఉందో ఆయనకి మనస్సులో అంగదుడికి సుగ్రీవుడి మీద తెలుస్తుంది. దుందుబితో యుద్ధం చేస్తుంటే అప్పుడు గుహ మూసేసేమో మన అక్కడ వచ్చి రాజ్యాన్ని ఆక్రమించాడు మా పినతండ్రి. తర్వాత ఏమో రాముడితో మైత్రి చేసి అసలు ఆ మాటే మర్చిపోయాడు, గుర్తుందా నీకు? ఆ తర్వాత ఏంటి, అక్కడ తన సుఖాల్లో పడి రాముడిని సీతాన్వేషణ చేయాలి అనే మాట కూడా మర్చిపోయాడు. ఆపాత్ముడు, కృతజ్ఞుడు, బుద్ధిహీనుడు, చపలుడు సుగ్రీవుడు అంటూ సుగ్రీవుడి గురించి మాట్లాడాడు. పైగా అన్నాడు, ఇప్పుడు కుమారులు లేరంటున్నావు కదా ఆంజనేయ, రేపు పొద్దున కుమారులు కనుక కలిగితే వాళ్ళకే రాజ్యం ఇస్తాడు, నాకేమి ఇవ్వడు. ఏదో రాముడు అన్నాడని ఉత్తునే అంటున్నాడు, కానీ నేనే అతనికి శత్రువుని, అందుకే నన్ను అసలు బ్రతకనివ్వడు ఆయన అని చెప్పాడు. నేను ఎలాగో సుగ్రీవుడి దృష్టిలో చెడ్డవాడినే, నేను ఆయన ఆదేశాన్ని పాటించలేదు కూడా, సీతాన్వేషణ చేయలేదు కదా, అందుకని నేను వెళితే నన్ను రహస్యంగా బంధించి చంపేస్తాడు, ఆయనకి ఏం కనికరం లేదు. తర్వాత మీ ఇష్టం, మీరందరూ వెళితే వెళ్ళండి, నేను మాత్రం రాను, నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసేస్తాను, మీ అందరికీ నా నమస్కారాలు తెలపండి అంటూ ఈ ఆడవడం మొదలెట్టాడు. అందరికీ నా నమస్కారాలు చెప్పండి, మా అమ్మకు నా నమస్కారాలు చెప్పండి, తర్వాత మా పిండి తల్లి రుమా ఉంది, ఆవిడ కూడా మంచిది, ఆవిడకి నా నమస్కారాలు చెప్పండి, మా పిన తండ్రికి కూడా నమస్కారాలే చెప్పండి, నా విషయంలో నేను ఎలాగో వెళ్ళున్నా అని అందరికీ చెప్పాడు. చెప్పేసి వృద్ధవానులందరికీ ఇక్కడ జాంబవంతుడికి నమస్కరించి దర్భలు పరుచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు వానరులు ఆయన చుట్టూ కూర్చున్నాడు. అంటే చూడండి, ఒక మనుషులు కొంతమంది ఇలా బాధపడి ఇది చేసేసి గట్టిగా అరిస్తే వాడి వైపు తిరిగిపోతారు. అలాగా వాళ్ళందరికీ దుఃఖం వచ్చింది, యువరాజు ఇలా కూర్చుని ఏడుస్తున్నాడని అందరూ ఆయన చుట్టూ చేరారు. చూసి వీళ్ళు కూడా ఏడవడం మొదలెట్టి ఇంకా అందరూ సుగ్రీవ నింద మొదలెట్టారు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, పైకి అలా ఉంటాడు సుగ్రీవుడు, ఇలాంటి వాడే అలాంటి వాడే అని అరిచి చెప్పేసి, అంటే మేము కూడా నీతో పాటే ప్రాయోపవేశం చేసేస్తాం, మాకేం అక్కర్లే కుటుంబాలంటూ నీటిని ఆచమనం చేసి దర్భలు పరుచుకొని అందరూ కూర్చున్నారు. ప్రాయోపవేశం ఇక్కడే మరణిస్తాం మేము. ఆంజనేయుడు ఇంకా మాట్లాడడం మానేశాడు, ఎందుకంటే వీళ్ళు చెబితే వినట్లేదు. జాంబవంతుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా వీళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు దక్షిణం వైపు ఉండేటట్టు కొనలన్నీ పరుచుకుని ఆ దర్భలు అలా కూర్చోవాలి, దక్షిణం వైపు పరుచుకుని అప్పుడు ఆ కొనల మీద కూర్చుని మేము ఇలాగే మరణిస్తాం అన్నట్టు అని ఇక వాళ్ళలో వాళ్ళు గట్టిగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఏంటి చెప్తున్నారు, శ్రీరాముడు అసలు ఈ దశరథుడు వీళ్ళకి పెళ్లి చేయడం, తర్వాత ఈ కైదేవి ఎందుకు ఇలా వరాలు అడిగింది, ఆయన కనుక ఆవిడ వరాలు అడగకపోతే వీళ్ళు ఇలా వచ్చేవారు కాదు కదా వనాలకి, వాళ్ళు వనాలకు రాబట్టి కదా అప్పుడు ఈ ఏంటి రావణాసురుడు వచ్చి ఈ సీతని పట్టుకెళ్ళాడు. ఇలా పట్టుకెళ్ళినప్పుడు ఆ జటాయు వచ్చి యుద్ధం చేశాడు కదా, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది, లోపల రాముడు వచ్చేసేవాడు, అలా కనుక జరుగుంటే మనకి అసలు ఇదంతా వచ్చేది కాదు, మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. తర్వాత ఆయన వచ్చేసి తర్వాత ఈ రావణాసురుడు ఈ జటాయుని చంపడం ఏంటి, తర్వాత ఏమో వీళ్ళందరూ అక్కడికి వచ్చి సుగ్రీవుడితో మైత్రి చేయడం ఏంటి, వీళ్ళకి యుద్ధం చేసి వాలిని సంహరించడం ఏంటి, మనల్ని పంపించడం ఏంటి, ఇదంతా ఇలా ఎందుకు జరిగింది అనేసి వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. మొత్తం వానరులందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకు ఉన్నట్టుండి కొద్దిగా గట్టిగా మాటలు వినిపించాయి. అందరూ ఇలా తల పైకి ఎత్తి చూశారు. కింద కూర్చున్నారు, సముద్ర తీరంలో కూర్చున్నారు కదా, అన్ని పరుచుకుని గట్టిగా ఏవో మాటల్లాగా వినిపిస్తే ఇలా అందరూ తల పైకి ఎత్తి చూశారు. చూస్తే ఒక భయంకర గద్ద కనిపించింది, చాలా భీకరాకారంలో ఉంది ఆ గద్ద. అది చూసి అక్కడి నుంచి మెల్లిగా అక్కడి నుంచి గట్టిగా మాట్లాడుతుంటే వీళ్ళకి వినపడుతుంది. అతని పేరు సంపాతి, మహాబల పరాక్రమవంతుడు. అతను అక్కడి నుంచి చూసి అన్నాడు ఏంటంటే, ఒక మానవుడికి అసలు ప్రతి జీవికి వాడి పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడే అతని యోగక్షేమాలు చూసుకుంటాడు. నా కోసం భగవంతుడు చూడు ఎంత ఆహారం పంపించాడో, నేను ఎక్కువ ఎగరలేననే విషయం తెలుసు భగవంతుడికి, ఈ ఆహారం నా దగ్గరికి పంపించాడు, చూడు ఎంతమంది వానరులు ఉన్నారు, రోజుకోకళ్ళని చొప్పున తింటాను నేను అని అన్నాడు. అనేసరికి అంగదుడు వెంటనే తలెత్తి ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు హనుమంతుడు. ఆయనతో అన్నాడు, చూసావా ఆంజనేయ, మనం ఏదో సీతాన్వేషణ కోసం వచ్చాము, ప్రాయోపవేశం చేద్దామని ఇక్కడ కూర్చుంటాం కదా, యముడినే మన దగ్గరికి పంపించాడు, చూడు యముడు వచ్చేసాడు మన దగ్గరికి, ఇంకా శ్రీరామ కార్యం చేద్దాం అనుకుంటున్నాం, ఏమీ చేయలేము, సుగ్రీవుడు ఆదేశం పూర్తి చేయలేదు, అందుకని మనం అనుకుంటున్నాం ఏదో రామకార్యానికి పశుపక్షాదులు కూడా సహాయం చేశాయి, మనం కూడా అలాగే వచ్చాం, కానీ మన దురదృష్టం మనం సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాం. హనుమంత జటాయు అయ్యా అదృష్టవంతుడు, అసలు మన ఆ యుద్ధం చేసిన రావణాసుడి చేతిలో మరణించిన రాముడికి సాయం చేశాడు,
మనం రావణుడికి ఏ విధంగా సాయం చేయలేకుండా మరణిస్తున్నాము, ఈ గద్ద వచ్చి మనల్ని చంపబోతోంది, అతను ఉత్తమ లోకాలకి పొందగలిగాడు, మనమేమో ఇలాగా ఈ గద్ద చేతుల్లో మరణించాల్సి వస్తుంది. అందుకని మనకి ఇదొకటి తప్పలేదు. ఈ విపరీత సంఘటనలన్నీ ఎందుకు జరిగాయి అసలు ఈ కైకేయి వల్ల అంటూ అంగదుడు మెల్లిగా మళ్ళా కైకేయి గురించి మాట్లాడటం మొదలెట్టి తర్వాత చెప్పి ఇవన్నీ వింటున్నాడు. ఈ సంపాతికి మాటలన్నీ వినిపించాయి. ఎప్పుడైతే జటాయువు మరణించాడు రావణాసురుడి చేతులు అని విన్నాడో వెంటనే అక్కడి నుంచి చెలించిపోయాడు సంపాతి. అంటే ఆ గద్ద, పెద్ద గద్ద ఏదైతే వస్తుందో ఆ గద్ద చెలించిపోయి వెంటనే అక్కడి నుంచి గట్టిగా ఆర్చాడు, జటాయువు నా సోదరుడు గురించి మీరు మాట్లాడుతున్నారు, నా జటాయువు మరణించడం ఏంటి, రావణాసురుడు చంపడం ఏంటి, నాకేమీ తెలియట్లేదు, నాకు చెప్పండి ఇవన్నీ అని గట్టిగా ఆర్చాడు. అని పాపం ఎగరలేకపోతున్నాడు. ఇప్పుడు అంగదుడు గమనించాడు. చూడండి మళ్ళా ఇలా మాట్లాడతాడు కానీ అతని లక్షణాలు, అతని ధైర్యం. వెంటనే అంగదుడు లేచి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు, సంపాతి దగ్గరికి వెళ్ళి ఎందుకు అంటే నన్ను కొంచెం కిందికి దింపు, నేను కూడా వచ్చి మీ అందరితో కూర్చుని మాట్లాడతాను, జటాయు గురించి నేను ఎన్ని సంవత్సరాలు అయింది విని నాకు వినాలని ఉంది అంటే అప్పుడు వెంటనే అంగదుడే ఆయన్ని పట్టుకుని అక్కడి నుంచి కిందికి తీసుకొస్తాడు. అందరూ వానరులు కూర్చున్నారు, వాళ్ళ మధ్యలో సంపాతి వచ్చాడు, ఆ గద్ద వచ్చి కూర్చుని అప్పుడు చెప్పాడు, మహాత్ములారా నేను ఎగరలేను, అందుకని ఈ జటాయు మరణం ఎలా సంభవించిందో ఇప్పుడు నాకు చెప్పండి, నేను వినాలి అంటూ గద్గద స్వరంతో అడిగాడు. పాపం తమ్ముడు చచ్చిపోయాడు అంటే దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక్క క్షణం కొంచెం అనలైజ్ చేసుకుని ముందరికి వాళ్ళు ఒకలాంటి పిరికితనంలో వెళ్ళిపోయారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రామ కథ చెప్పుకోవడం మొదలెట్టారు కదా, కైకేయి వరాలు అడగడం, వీళ్ళు రావడం, అంత రామ కథ చెప్పుకున్నారు. ఎప్పుడైనా సరే కష్టంలో ఉన్నప్పుడు రామ కథ చెప్పుకుంటే వాళ్ళకి ఎలా మంచి జరుగుతుందో ఇదొక నిదర్శనం. ఇక్కడ ఏమైంది, అందుకని ఈ రామ కథ బలాన్ని ఇది మనకి చూపిస్తోందండి, చూపించి వాళ్ళ కష్టాలని ఇక్కడికి తీర్చేస్తుంది. అంటే ఇది మనకి ఒక సుందరాకాండకి పునాది లాంటిది. ఇక్కడ అది రామకథ గొప్పతనాన్ని ఇక్కడ చూపిస్తున్నారు, రామకథ ఎంత శక్తివంతమైందో మనకి తెలుస్తుంది. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటి చెప్పు అంటే ఈసారి ఏం చేశాడు, అంగరాజు చెప్పడం మొదలెట్టాడు. కానీ తన వైపు నుంచి చెప్తున్నాడు. ఎవరైనా కథ అడిగితే మనం ఏం చేస్తామంటే మన వైపు నుంచే చెప్తాం కదా, అక్కడి నుంచి దశరథుడు నుంచి చెప్పట్లా. మా వానరుల్లో వృక్షరచుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు, వాలి సుగ్రీవుడు. అంటే మళ్ళా ఆ కథ అంతా చెప్పుకొచ్చాడు. ఆ వాలి సుగ్రీవుడు, నేనేమో వాలి కొడుకుని. తర్వాత ఇక్కడ దశరథ మహారాజు అడవికి పంపిస్తే శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణుడు వస్తే రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తూ ఉంటే జటాయువు వెళ్ళాడు అడ్డం. వెళ్తే అప్పుడు రావణాసురుడుకి జటాయువుకి యుద్ధం జరిగితే ఆ రావణాసురుడు జటాయువుని సంహరించాడు. అప్పుడు ఈ లోపల శ్రీరామచంద్రుడు మా వానరుల దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో సఖ్యం చేసి వాలిని మా తండ్రిని సంహరిస్తే ఇప్పుడు సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం మమ్మల్ని పంపించాడు. మాకు సీత దొరకలేదు, అందుకని మేము ఇక్కడ ప్రాయోపవేశం చేస్తున్నాం, మాకు గడువు అయిపోయిందిగా, మేము వెనక్కి వెళ్ళిపోతే సుగ్రీవుడు మమ్మల్ని సంహరిస్తాడు. ఇలాగా మళ్ళా రామకథ వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఇది గమనించాలండి. ఇప్పటికి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, బిలంలో చెప్పుకున్నాం, మళ్ళా తర్వాత అంగదుడు అక్కడ మన వానరులో చెప్పుకోవడం, ఇప్పుడు అంగదుడు చెప్పడం. ఇక్కడి నుంచి మీరు లెక్క పెట్టండి, మన సుందరాకాండలో ఎన్నిసార్లు రామకథ చెప్పుకుంటూ ఉంటాం. జరిగిందే కానీ ఒక్కొక్కటి మనకు వింటున్నా మళ్ళా బాగానే ఉంటుంది. ఆ విధంగా చెప్పాడు. చెప్పేసరికి సంపాతి అప్పుడు అన్నాడు, జటాయువు నా సోదరుడు. ఎలాగంటే వృత్రాసురుడు అని ఒక వధ జరిగింది ఆయనది. అది జరిగిన తర్వాత అది ఇంకొక మన్వంతరం. ఇప్పుడు మన్వంతరం అంటే మీకు తెలుసు కదా, ఇంకొక మనువు ఉన్నప్పుడు, అది ఎప్పుడో ఏదో యుగంలో. ఇప్పుడు నేను నా తమ్ముడు పోటీ పడి ఎవరు సూర్యుడి దగ్గరికి ముందర వెళతారు అని ఇద్దరం ఎగిరిన తర్వాత జటాయువు శక్తి క్షీణించి పడిపోవడం మొదలెట్టాడు. ఎందుకంటే అంతవరకు వెళ్ళిపోయేసరికి సూర్యుడి శక్తికి ఇప్పుడు నేను నా రెక్కలు చాచి నా తమ్ముడికి అడ్డం పెట్టాను. ఎందుకంటే నాకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఆ తమ్ముడు బతికాడు, వాడు బతికి అక్కడెక్కడో పడిపోయాడు. బహుశా నేను అనుకోవడం అడవుల్లో అటువైపు పడ్డాడు. కానీ ఆ సూర్యుడి శక్తికి నా రెక్కలు కాలిపోయాయి. దాంతో నేను ఈ కొండ మీద పడిపోయాను. అందుకని నేను ఇలా ఉండిపోయాను, నాకు రెక్కలు లేవు, ఎగరలేను. ఇప్పుడు నాకు జటాయువు మరణించాడంటే బాధగా ఉంది అని బాధపడ్డాడు. ఇప్పుడు అంగదుడు తెలివిగా ఒక ప్రశ్న వేశాడు, నువ్వు నిజంగా జటాయువు సోదరుడు అయితే మరి నీ తమ్ముళ్లాగా రామకార్యంలో నువ్వు కూడా సహాయం చేయొచ్చు కదా. నీకు రావణాసురుడు నివాసం ఇక్కడే ఉంటున్నావు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది, నీకు తెలుసు కదా, తెలిస్తే మాకు చెప్పచ్చు కదా. చూడు నీ తమ్ముడు రామకార్యం చేస్తూ మరణించాడు, మరి నువ్వు కూడా రామకార్యంలో సహాయం చెయ్యాలి కదా. చూడండి అంగదుడు ఎంత తెలివిగా అలా మాట్లాడతాడు. అంటే అప్పుడు సంపత్ అన్నాడు, నేను తప్పకుండా రామకార్యంలో సహాయం చేస్తాను,
నాకు అన్ని లోకాలు తెలుసు, ఊర్ధ్వ లోకాలన్నీ తెలుసు, అధోలోకాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ 7 లోకాలు, ఇక్కడ 7 లోకాలు కూడా తెలుసు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఎన్నో యుగాల నుంచి ఉన్నాను. క్షీరసాగరం ఎక్కడుందో కూడా నాకు తెలుసు. నేను నీకు విషయం చెప్పాలి. నాకు కొంతకాలం క్రితం ఒక రాక్షసుడు ఒక స్త్రీని ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఆ స్త్రీ రామ లక్ష్మణ అని అరిచిందనే విషయం తెలిసింది నాకు. బహుశా ఆవిడ సీతాదేవి అయ్యి ఉండొచ్చేమో అని. ఆ రాక్షసుడి పేరు రావణాసురుడు, ఆ విషయం నాకు తెలుసు. విశ్రవసుని పుత్రుడు, కుబేరుని సోదరుడు. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో లంక అని ఒక ద్వీపం ఉంటుంది, అక్కడ సముద్రం మధ్యలో ఉంది. బహుశా సీతాదేవిని అక్కడే బంధించుంటాడు, ఇటు నుంచే వెళ్ళారు వాళ్ళు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, మీరు సముద్రాన్ని దాటి వెళ్ళండి, వెళితే అక్కడ సీతాదేవి మీకు కనిపిస్తుంది అని. వెంటనే కొంచెం ఇలా కొంచెం మెడ పైకెత్తి అలా చూశాడు. వృద్ధుడు, శక్తి తగ్గింది, కానీ ఆ గద్దలకుండే ఆ తీక్ష్ణమైన దృష్టితో చూసి చెప్పాడు. చూసి తదేక దృష్టితో చూసి చెప్పాడు, నాకు సీతాదేవి కనపడుతోంది, ఎదురుకుండా ద్వీపంలో ఉంది అమ్మవారు, మీరు వెళ్ళండి, వెతకండి, మీకు కనిపిస్తుంది. ఉంది, ఆవిడ సజీవంగా అక్కడే ఉంది, ఆ ద్వీపంలో ఉంది, మీరు ఎక్కడ వెతకక్కర్లా, వెళ్ళి ఆ ద్వీపంలో వెతకండి అంటూ సీతాదేవి జాడ చెప్పాడండి సంపాతి. వీళ్ళందరికీ ప్రాణాలు లేచొచ్చాయి. ఎందుకంటే అసలు ఆవిడ సజీవంగా ఉందా లేదా, రావణాసురుడు తిన్నాడా తినేశాడా అని భయపడుతున్న తరుణంలో సంపాతి ఆవిడ గురించి అలా చెప్పాడు. చెప్పి తర్వాత చెప్పాడు, పక్షుల్లో 4 రకాలు ఉంటాయి, ఇది కూడా ఆయనే చెప్తాడు. కొన్ని పక్షులు ఇట్లా కొంచెం ఎగురుతాయి, పావురాలు లాంటివి, ఎక్కువ దూరం ఎగరలేవు. తర్వాత ఇంకా కొన్ని పక్షులు ఉంటాయి, అవి రెండవది కాకులు లాంటివి, ఇంకా కొంచెం ఎక్కువ దూరం ఎగురుతాయి. తర్వాత 3వ పక్షులు ఉంటాయి, క్రౌంచ పక్షులు, లకుముక్కి పిట్టలు, అవి మరింత దూరం. తర్వాత డేగలు, ఇంకా ఆకాశంలో మరింత ఎత్తు, గద్దలు ఇంకా పైకి, హంసలు ఇంకా పైకి వెళ్తాయి. తర్వాత గొప్ప దివ్య దృష్టి, తర్వాత దివ్య సంతతి అయిన గరుత్మంతుడు లాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఆకాశంలో అందరికంటే పైకి వెళ్ళగలరు. గరుత్మంతుడు, అరుణుడు ఇలాంటి వాళ్ళు, వాళ్ళందరూ వైనతేయ సంతతి కదండి. అందుకని వాళ్ళకి దివ్య దృష్టి బలం ఉంటాయి. మేము 100 యోజనాల దూరం చూడగలం. నేను కూడా ఆ సంతతిలోని వాడినేగా, అరుణుడి కొడుకే కదా, నాకు అంత దూరం కనపడుతుంది, నాకు 100 యోజనాల దూరం కనపడుతుంది. కాబట్టి అక్కడ ఉంది సీతమ్మ తల్లి, మీరు వెళ్ళండి అని చెప్పి. రావణాసురుడు 2 తప్పులు చేశాడు. 1, నా తమ్ముడిని చంపేశాడు. 2, సీతాదేవిని హరించాడు. కాబట్టి నేను పగ తీర్చుకోవాలి, ఇది నాకు సమయం. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నేను చూశాను సీతాదేవిని, నన్ను సముద్రం దగ్గరికి మాత్రం ఒక్కసారి తీసుకెళ్ళండి, నేను నా తమ్ముడికి జలతర్పణం ఇవ్వాలి అని అడిగాడు. పాపం మరి ఎగరలేడుగా. అందుకని వానరులందరూ వాళ్ళ సంతోషంగా ఉంది సీతాదేవి గురించి చెప్పడం. ఈయన మెల్లిగా పట్టుకుని ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్తే అలాగే మెల్లిగా కూర్చుని తమ్ముడికి తర్పణాలు ఇచ్చి నమస్కారం చేశాడు. చేస్తూ ఉంటే వెంటనే ఆయనకి రెక్కలు మొలిచి రావడం మొదలెట్టేశాడు. ఇది చూడండి, రామకార్యం చేసినందువల్ల ఆ విధంగా ఆయనకి భగవంతుడు సహాయం చేశాడు. ఇప్పుడు జాంబవంతుడు అడిగాడు, సీతాదేవి గురించి నువ్వు ఇన్ని వివరాలు చెప్తున్నావు కదా, రావణాసురుడు పట్టుకెళ్ళాడు, అది నువ్వు చూసావా, నీకు ఎవరైనా చెప్పారా, ఏమైంది, ఎవరు చెప్పారు అంటే అప్పుడు చెప్పాడు, నేను ఇలా అక్కడ పడిపోయాను కదా, మరి నాకు ఆహారం ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, వాడి పేరు సుపార్శ్యుడు. వాడు రోజు నాకు ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు, నేను తిని అక్కడ ఆ గుహలో ఉంటాను. అలా ఇస్తున్నప్పుడు ఒక రోజు వాడు రాలేదు, ఎంతకి సాయంత్రం అయింది, వాడు రాలేదు, నేను ఆకలితో ఉన్నాను. ఇప్పుడు సాయంత్రం వస్తే నేను వాడిని దెబ్బలాడాను, ఎందుకు ఆలస్యం అయింది, నాకు ఆకలిస్తుంది అంటే అప్పుడు చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తూ ఉంటే, నేను ఇలా అక్కడి నుంచి రాబోతూ ఉంటే నాకు ఎదురుకుండా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకెళ్తున్నాడు. ఆవిడేమో రామ లక్ష్మణ అని ఏడుస్తుంది, విద్యుల్లతలాగా వెలిగిపోతుంది ఆవిడ. వీడేమో నల్లగా ఉన్నాడు, రాక్షసుడు తీసుకెళ్తున్నాడు. నేను అడ్డం వెళ్ళాను. వెళితే అంటే అతని దృష్టి అంతా ఆవిడ మీదే ఉంది, ఎందుకంటే సముద్రం మీద వెళుతున్నాడు, కింద ఏమైనా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. నేను అడ్డం వెళితే కొంచెం పక్కకు జరగండి అని అడిగాడు. అడిగేసరికి నేను పక్కకు దారి ఇచ్చాను, వెంటనే వాడు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు ఎప్పుడైతే నన్ను వదిలి దూరంగా వెళ్ళారో అనేక మంది దేవతలు నా దగ్గరికి వచ్చారు, వచ్చి సిద్ధ పురుషులు కూడా వచ్చారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, వాడికి ఎదురు వెళ్ళి బతికావు, వాడెవరో కాదు రావణాసురుడు, వాడు ఆ స్త్రీని రక్షించుకోవడంలో, అమ్మవారిని రక్షించుకోవడంలో చూసుకుంటున్నాడు, కాబట్టి అందుకే నిన్ను పట్టించుకోలేదు, జాగ్రత్త, ఈ విషయాన్ని తెలియచేయి నీ తండ్రి వాళ్ళకి అని, నీకు శుభమవుగాక అని నన్ను దీవించి వెళ్ళిపోయారు. ఆ మహాపార్శ్వుడు అంటే ఆ సుపార్శ్వుడి ద్వారా, అంటే సంపాతి తన కొడుకైన సుపార్శ్వుడి ద్వారా ఈ వార్త తెలుసుకున్నాడు. కాబట్టి ఆవిడ పేరు సీతాదేవి, ఆవిడ జనకుడి కూతురు, అతను రావణాసురుడు అని నాకు సిద్ధచారణులు చెప్పారు, నేను నీకు చెప్తున్నాను అని నా కొడుకు చెప్పాడండి, నా కొడుకు ద్వారా నాకు తెలిసింది అని చెప్పాడు.
తర్వాత ఇంకా ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్పాలి అని చెప్పాడు. ఏంటంటే నేను జటాయు కలిసి ఇక్కడ ఒక ఋషి ఉండేవారు, ఇదే చోటుకి అప్పుడప్పుడు మేము వచ్చేవాళ్ళం, నేను నా తమ్ముడు. ఆయన పేరు నిశాకరుడు, ఆ ఋషి పేరు. ఆ నిశాకరుడు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వెళుతూ ఉండేవాళ్ళం. చాలా గొప్ప ఋషి ఆయన స్నానానికి వెళుతూ ఉంటేట ఆయన వెంబడి అన్ని మృగాలు అన్ని వెళ్ళేవిట. వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి ఆయన స్నానం చేస్తే ఏంటి సింహాలు, ఏనుగులు, పులులు, అన్ని ఎలుగుబంట్లు మళ్ళీ ఆయన స్నానం చేసి వస్తుంటే అన్ని ఆయన వెంబడొచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళగానే వెళ్ళిపోయేవాడు. అంటే అంత శాంతంగా అలా ఉండేవాడు ఆయన అంత ఆకర్షించేవాడు అన్నిటిని. అలా ఉండేవాడు. ఒకసారి వెళ్ళి తర్వాత నేను ఇక్కడికి పడిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళి రెక్కలు లేకుండా నా కొడుకు తీసుకువెళితే వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే అప్పుడు నన్ను చూసి ఆయన నా బాధ అర్థం చేసుకున్నాడు. నా మీద చెయ్యి వేసి నిమిరి చెప్పాడు, కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు ఇల్లాల్ని వెతుకుతూ కొంతమంది వానరులు వస్తారు, వాళ్ళకి నువ్వు ఆవిడ జాడ చెప్పి సహాయం చేయి, అప్పుడు నీకు ఆ నీ రెక్కలు నీకు వస్తాయి. ఎందుకో తెలుసా, ఆవిడ మహాపతివ్రత సీతాదేవి. ఆవిడకి ఇంద్రుళ్ళంతటి వాడు తెచ్చి పర్వాణం ఇచ్చి తిను అని హవిష్యాన్నం ఇస్తే అందులో మొట్టమొదటి ముద్ద ఇది నా రాముడికి చెందాలి అని పక్కన పెట్టి మిగతాది తింటుంది. ఆవిడ అంత గొప్ప పతివ్రత. అక్కడెక్కడో ద్వీపంలో ఉన్నా సరే అలాంటి పతివ్రతకి మనం సహాయం చేయడం మన ధర్మం కాబట్టి చెయ్యాలి అని చెప్పి ఆవిడికి ఈ సమాచారం చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని నాకు చెప్పాడు ఆయన ఆజ్ఞ. ఆయన చెప్పాడు, ఈ సహాయం చేస్తే ఆ రెక్కలతో పాటు నీకు ఇదివరకున్న బలం కూడా వస్తుంది, ఇదివరకున్న దివ్య దృష్టి కూడా వస్తుందని ఆశీర్వదించాడు. అందుకే నాకు ఇప్పుడు దివ్య దృష్టి కాదు బలం కూడా వచ్చింది, నేను ఎగరగలుగుతున్నాను. కానీ ఆయన వెంటనే ఏం చెప్పాడంటే, ఆ ఋషి, ఆ నిశాకరుడు అనే ఋషి, నీకో విషయం తెలుసా, నీకొక్కడికి అదృష్టం దక్కింది సంపాతి, నువ్వు రామకార్యంలో సహాయం చేయగలవు, నాకు కూడా శ్రీరామచంద్రుడు దర్శనం చేసుకోవాలనుంది, కానీ నేను అంతకాలం జీవించను, నేను వెళ్ళిపోతున్నాను, నాకు సమయం అయిపోయింది, నువ్వు నీ మీద ఈ బాధ్యత ఉంది, నువ్వు చెయ్యి అని చెప్పాడు. నేను ఎదురు చూస్తున్నాను మీకోసం, అందుకని నేను కూడా ఆ పని పూర్తి చేశాను, మీకు నేను చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, దశరథుడు నాకు కూడా మిత్రుడే, జటాయువులాగా నాకు కూడా దశరథుడు మిత్రుడే, కాబట్టి మీరు వెళ్ళండి, మీలో బలవంతులు ఎవరో ముందరికి వెళ్ళండి, సీతమ్మ జాడ చూడండి, నాకు కనపడుతోంది అక్కడ సీతమ్మ రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉంది, వెళ్ళండి, మీరు వెళ్ళి ఆవిడని చూసి రండి అని చెప్పాడు. చెప్పి ఆ రెక్కలతో, తనకు వచ్చిన రెక్కలతో వీళ్ళని మళ్ళీ మీ కార్యం మీకు సిద్ధిస్తుంది అని ఆశీర్వదించి, నా రెక్కలు వచ్చాయి చూసారా, ఇదే మీకు నిదర్శనం, కాబట్టి మీరు చూడగలరు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అప్పుడు వానరులందరూ ఇంకా కార్యసాధానికి సంతోషంతో సర్వసన్నద్ధులయ్యారు, కేరింతలు కొడుతున్నారు, గంతులేస్తున్నారు, దూకుతున్నారు, రకరకాలుగా వాళ్ళ ఆనందం చూపించుకుంటుంటే అప్పుడు ఎలాగా సముద్రం దాటాలి అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎలా ఉంది సముద్రం, పెద్ద విశాలమైన సముద్రం, పెద్ద పెద్ద జలచరాలు, అందులో తిమింగలాలే కాదు రకరకాల, ఆ రోజుల్లో రాక్షసులు కూడా సముద్రాల్లో ఉండేవారు, మహాతరంగాలతో ఎగిసి పడుతోంది, ఒక్క చోట ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది, ఇంకో చోట అత్యంత భీకరంగా ఉంది. పాతాళంలో అనేక మంది దానవులు ఉంటారు అక్కడ, అలాంటి చోట్ల ఎలా దాటాలి, అది ఒక సమస్య. అప్పుడు అంగదుడు, మరి ఆయనేగా మాట్లాడాలి, యువరాజు మాట్లాడాడు, విచారపడకండి, ఇది విచారమే మనల్ని కొంగదీస్తుంది, ముందర మనం విచారం పెట్టుకోకూడదు, అందుకని ఆలోచించాలి, ఇది పరాక్రమం చూపించాల్సిన సమయం కదా, అందుకని ఆ విషాదం ఉండకూడదు ఇప్పుడు, అందుకని మనం వానరులందరం కలిసి మనం చర్చిద్దాం ఏం చేయాలి అని అన్నాడు. ఇది ఎవరు దాటుతారు, సుగ్రీవుడి మాట మనం నిలబెట్టాలి, రామచంద్రుడికి సంతోష పెట్టాలి కదా, అందుకని ఈ మిగతా వానరులందరూ భయంతో ఉన్నారు, వీళ్ళందరినీ రక్షించాలి, కాబట్టి మనం రామలక్ష్మణుల ముఖం చూడాలి, సంతోషంగా ఉండాలంటే సముద్రం దాటి వెళ్ళి సీతమ్మని చూడాలి, చూసి కదా చెప్పాలి, తెలుసుకుని చెప్పడం కాదు, చూసి రమ్మన్నాడు, కాబట్టి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు చెప్పండి అని అడిగాడు. ఎవరు మాట్లాడాలి, అందరూ మామూలుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పాడు, మీరందరూ ఇంత బలశాలులు, శ్రేష్ఠులు, తర్వాత ఉత్తమ వంశంలో జన్మించిన వారు, మీ అసలు ఎవరైనా మిమ్మల్ని ఆపగలరా, సముద్రాన్ని లంఘించడంలో మీరు ఎంతెంత శక్తి ఉందో మీరు నాకు చెప్పండి, పోనీ అది చెప్పండి, ఎంత దూరం మీరు దాటగలరో చెప్పండి అన్నాడు. అనేసరికి అప్పుడు గజుడు అనే వానరుడు వచ్చి, నేను 10 యోజనాలు దాటుతాను, 10 యోజనాలు నేను ఎగరగలను అన్నాడు. ఆయన శక్తి ఆయన చెప్పండి, లాంగ్ జంప్ కదండి, ఎగరడం అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఎగిరితే అక్కడికి పడాలి, అదే అంటే లాంగ్ జంప్ లాంటిది, అలాంటిది. అప్పుడు గవాక్షుడు అని ఆయన వచ్చి, నేను 20 యోజనాలు వెళ్ళగలను అన్నాడు. గవయుడు 30 అని చెప్పాడు, శంభుడు 40, గంధమాధనుడు 50, మైందుడు 60, ద్వివిధుడు 70,
సుషేణుడు మరి చాలా బలవంతుడు కదా, ఆయన 80 అని చెప్పారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. నేను ఇంత దూరం ఎగరగలను, కానీ ఎక్కడ మరి 100 యోజనాలు ఉందిగా, వీళ్ళు 10, 20, 30, 40, 50, 60, 70, 80 వెళ్తే ఎట్లా? 100 వెళ్ళాలి, మళ్ళీ 100 రావాలి. కాబట్టి సరిపో ఎలాగా అని, తాత నీ సంగతి ఏంటి అని అడిగాడు జాంబవంతుడు. అని అన్నాడు, నువ్వు అసలు ఎంత గొప్పవాడివి, అక్కడ మాకు తెలుసు, నువ్వు త్రివిక్రమావతారంలో 21 సార్లు ప్రదక్షిణం చేసావు, ఎన్నో ఎప్పటి నుంచో నువ్వు ఉన్నావు, గొప్ప బలశాలివి, నువ్వు వెళ్ళగలవు, వెళ్ళిరా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, నేను వృద్ధుడిని అయిపోయాను కదా, నేను 90 మాత్రమే వెళ్ళగలను, 90 యోజనాలు మాత్రమే నేను వెళ్ళగలను. నాకు రామకార్యం చెయ్యాలని చాలా ఇదిగా ఉంది, ఆసక్తిగా ఉంది. రాముడికి ఏదో విధంగా సహాయపడాలి, కానీ నా శక్తి సరిపోదయ్యా. ఇది వరకు నిజమే, వామనావతారానికి 21 సార్లు ప్రదక్షిణం చేశాను, కానీ ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, నాకు శక్తి సరిపోదు అన్నాడు. అప్పుడు ఇక అంగదుడు వంత వచ్చింది. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలను, నాకు అంత శక్తి ఉంది, నేను ఇక్కడి నుంచి ఒక్కసారి దూకానంటే 100 వెళ్ళిపోతాను, కానీ తిరిగి రావడానికి మళ్ళా 100 దాటగలనా, రాగలనా అనేది నాకు అనుమానంగా ఉంది, అంతే ఉంది నా శక్తి, అంతవరకు నాకు తెలుసు అన్నాడు. అనేసరికి అప్పుడు జాంబవంతుడు అన్నాడు, అసలు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలవు, నీకు తెలియట్లేదు అంగదా, నీకు చాలా శక్తి ఉంది, కానీ నువ్వు ప్రభువువి, నువ్వు వెళ్ళకూడదు, ఇంకోళ్ళని పంపించాలి, నువ్వు యువరాజువి ఇప్పుడు కదా, కాబట్టి నువ్వు స్వయంగా వెళ్ళకూడదు, అందుకని నిన్ను మేము రక్షించుకోవాలి, నువ్వు మాకు అమూల్య నిధివి, నిన్ను మేము రక్షించుకోవాలి, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అనేసరికి అప్పుడు అంగదుడు అన్నాడు, మరి ఇంకా నేను వెళ్ళకపోతే ఎట్లా, ఇంకా మనకి ప్రాయోపవేశమే మళ్ళా మొదలు ఇచ్చాడు. నేను మళ్ళా సుగ్రీవాజ్ఞ తెలుసు కదా, సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు, వెళ్ళకపోతే ఎలాగా, ఇంకా మళ్ళా మనం ప్రాయోపవేశం చేయాలి. ఇప్పుడు ఆయన జాంబవంతుడు అన్నీ తెలిసిన అతి గొప్ప విజ్ఞానవేత్త ఆయన అన్నాడు, ఎందుకో నేను నీకు చూపిస్తాను, ఇది ఎవరు వెళ్ళగలరో, ఇదిగో ఈ వీరుడు ఘనకార్యాన్ని సాధిస్తాడు అంటూ హనుమంతుడిని చూపించి చెప్పాడు, నేను అతనికి ప్రేరణనిస్తాను. ఎందుకో తెలుసా, అతనికి ఏమీ పట్టనట్టు, నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా అక్కడ ఆ రాయి మీద కూర్చుని అలా తనలో తాను రామజపం చేసుకుంటున్నాడు చూసారా, అతను సాధిస్తాడు, నేను అతనికి ప్రేరణనిస్తాను. ఒక మనిషికి కావాల్సిన ప్రేరణ ఎలా ఇవ్వాలి అనేది జాంబవంతుడు ఇక్కడ మనకు నేర్పిస్తాడు. అందుకని అక్కడ ఆయన ఏకాంతంగా ఒక రాయి మీద తనకి ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు హనుమంతుడు. అన్నీ తెలిసిన వాడు అలాగే ఉంటాడండి, అణిగి మణిగి ఉంది కదా విస్తరి అంటారు, అన్నీ తెలిసిన వాడు ఏమీ మాట్లాడు, అలా ఉంటాడు. అలా కూర్చున్నప్పుడు వెళ్ళి జాంబవంతుడు అన్నాడు, ఆంజనేయ, నువ్వు వానరుల్లో శ్రేష్ఠుడవి, సమస్త శాస్త్ర పారంగతుడివి, సుగ్రీవుడు అంతటి బలపరాక్రమాలు నీకున్నాయి, అసలు నిజానికి నువ్వు రామలక్ష్మణులతో సమానమైన బలం ఉంది నీకు. ఇంకో విషయం తెలుసా, నీ భుజబలం గరుత్మంతుడు రెక్కల బలంతో సమానం, నీకు బలము, ప్రజ్ఞ, తేజస్సు, ధైర్య సాహసాల్లో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించడం లేదు. సముద్రాన్ని నువ్వు ఎందుకు నేను లంఘించగలను, నువ్వు ఎందుకు ముందుకు రావు, నువ్వు ఎందుకు రావడం లేదో చెప్పు నాకు, నీ పుట్టుక గురించి నువ్వు మర్చిపోయావా అంటూ ఆయన పుట్టుక గురించి చెప్పి ఆయన బలాన్ని ఆయనకి గుర్తు చేసి ఆయనకి శాప విమోచనాన్ని కలగజేశాడు ఇక్కడ జాంబవంతుడు. మీ తల్లి అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస, తర్వాత ఆవిడ కేసరి అనే ఆయనకి భార్య అయిన తర్వాత ఒకసారి వాయుదేవుడు అంతటి వాడిని ఆవిడ్ని చూసి మోహించాడు. తర్వాత శివుడి అంశను తీసుకొచ్చి అగ్ని ద్వారా శివుడి అంశ పార్వతీదేవిలోకి ప్రవేశించి పార్వతీదేవి నుంచి అగ్ని నుంచి వాయువుకి వచ్చి ఆయన శివుడి అంశని తన తేజో బలంతో తీసుకొచ్చి అంజనాదేవిలో ప్రవేశపెడితే నువ్వు పుట్టావు. అందువల్ల నీకు ఇంతమంది ఆశీర్వచనం ఉంది. ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఫలం అనుకుని ఆకాశంలోకి ఎగిరావు. కానీ అప్పుడు ఏమైందంటే నీకు ఎన్నో 100 యోజనాలు వెళ్ళావు. అప్పుడు ఇది ఒక 100 యోజనాలే, అప్పుడు ఎన్నో 100 యోజనాలు పైకి ఎగిరి వెళ్ళి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే నీకు దవడకు తగిలి కింద పడింది. అప్పటి నుంచే నీ పేరు హనుమంతుడైంది. ఇప్పుడు నీ తండ్రి వాయుదేవుడి కోపం వచ్చి స్తంభించాడు. మిగతా అందరూ దేవతలు వచ్చి వరాలిచ్చి వాయుదేవుడిని మామూలుగా ఉండేలా చేశారు. అప్పుడు నీ బలాన్ని మేము ఏం కొనియాడగలమయ్యా, నీకు ఎంతమంది దేవతలు ఎన్ని వరాలు ఇచ్చారయ్యా, ఇది లోక కళ్యాణమైన కార్యం, దీన్ని నువ్వే చేయగలవు. కానీ చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తూ ఉంటే ఇప్పుడు ఋషులు వచ్చి శాపం ఇచ్చారు. ఎందుకంటే నీ బలం నీకు తెలియదు, ఇంకొకళ్ళు చెప్పే వరకు నీకు తెలియదు అన్నారు. ఎందుకంటే అది కూడా లోక కళ్యాణం కోసమే. ఇవన్నీ నాకు తెలుసు, అందుకని నేను నీకు చెప్తున్నాను. కాబట్టి మాకు నువ్వే ప్రాణరక్షకుడివి. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఎలా అయితే విజృంభించాడో నువ్వు అలాగే విజృంభిస్తావు అని చెప్పాడు.
చెప్పేసరికి అక్కడ హనుమంతుడికి శాప విమోచనము జరిగింది. ఇది హనుమంతుడి శాప విమోచనం జరిగిన గొప్ప సన్నివేశం. అప్పుడు హనుమంతుడికి తన వేగం మీద విశ్వాసం వచ్చింది. ఒక్కసారి లేచి నిలబడ్డాడు. తన బాలాన్ని తీసి నేలకేసి గట్టిగా కొట్టాడు. కొట్టి ఇలా నిలబడ్డాడు. రామ్ 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 అనుకుంటుంటే అలా పెరిగాడు. పెరిగిన తర్వాత చుట్టుపక్కల వానరులందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళెవ్వరికీ తెలియని వాళ్ళకి ఎవ్వరికీ హనుమంతుడి గురించి తెలియదు. మనలో ఒకడు అంటూ తిరుగుతున్నారు. ఆయన గొప్పతనం తెలిసేసరికి ఆశ్చర్యం, ఆనందం ఇలా చూస్తున్నారు హనుమంతుడికి. అప్పుడు తన అద్భుత రూపాన్ని ఆయన పెంచడం మొదలెట్టాడు. అలా పెరుగుతూ ఆ వానరులందరూ సంతోషంగా ఇలా కేరింతలు కొడుతూ ఉంటే ఆయన ఎదిగిపోతున్నాడు. స్వామి అద్భుతమైన రూపంతో విరాజిల్లాడు. పర్వతాల్లో సింహం జూలు విదిలించినట్టు ఒక్కసారి విజృంభించినట్టుగా పరాక్రమిస్తున్నాడు. అక్కడ ఉన్న జాంబవంతుడికి, పెద్దవాళ్ళకి, సుషేనుడికి నమస్కారం చేశాడు. చేసి అప్పుడు చెప్పాడు, నేను వాళ్ళకందరికీ ధైర్యం కలిగించడానికి నేను పని చెయ్యగలను అని చెప్పాలండి. ఎవరైనా సమర్థుడు ఉన్నప్పుడు, ఎవ్వరూ చెయ్యలేని అసంభవమైన పనున్నప్పుడు నేను చేస్తాను, భయపడకండి అని చెప్పాలి. అది తనని తాను పొగుడుకోవడం కాదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆ ప్రాణభయం నుంచి బయటకు వస్తారు. వానరులు ప్రాణభయంతో ఉన్నారు, ఇంకా మేము మరణించాలి. వాళ్ళకి ముందర ధైర్యం తెప్పించడానికి తన పరాక్రమం గురించి ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారి నోరు విప్పి తన పరాక్రమం గురించి తాను చెప్పాడు. ఈ 4 ముక్కలు చెప్పి ఇక్కడికి ముగిస్తాను. అగ్నిదేవుడికి మిత్రుడైన వాయుదేవుడి వేగం ఎంతో గొప్పది. పర్వతాలు కూడా పెకలించగలడు. అతని కుమారుడైన నేను ఎగరడంలో మేటిని. నాలాగా ఎవరు ఎగరలేరు. ఎవరైనా తన గురించి ఎందుకు చెప్పాలి? అలా చెప్పాలి. ఇక్కడ చెప్తే గానీ వాళ్ళ భయం పోదు. మేరు పర్వతం చుట్టూ నేను 1000 సార్లు ప్రదక్షిణం చేయగలను. సముద్రాన్ని అల్లకల్లోలం చేయగలను. ఒక చాప చుట్టినట్టు సముద్రాన్ని చుట్టగలను. ఈ భూమండలం అంతా పెకలించి సాగరంలో ముంచేయగలను. ఆ తర్వాత ఆకాశంలో అతివేగంగా గరుత్మంతుడు ఎగురుతూ ఉంటాడు. ఆయనకి నేను ప్రదక్షిణాలు చేయగలను. సూర్యుడు ఉదయాద్రి నుంచి కదిలినప్పుడు ఆయనతో ఆయన కంటే ముందు నేను అస్తాద్రికి వచ్చి మళ్ళీ ఆయనకి ఎదురుగా రాగలను. ఆయన నాకు గురువు. తర్వాత ఆకాశంలో ఉండే గ్రహ నక్షత్రాలని అంతకంటే పైకి నేను వెళ్ళగలను. ఆకాశంలో నేను గనక వేగంగా నేను లంఘిస్తే నాతో పాటు వృక్షాలు అవి కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఒక స్వాతి నక్షత్ర మార్గంలాగా కనిపిస్తుంది. ఆకాశం అంతా వ్యాపించిపోతాను. మీరు గమనించండి. నన్ను మేఘాలను చెల్లా చెదురు చేస్తాను, పర్వతాలను కంపింప చేస్తాను అని నన్ను ఒక్క వైనతేయుడు అంటే ఒక గరుత్మంతుడు, వాయుదేవుడు తప్ప నన్ను ఎవరు నాతో పాటు రాలేరు. ఒక గరుత్మంతుడు, వాయుదేవుడు వీళ్ళిద్దరు మాత్రమే నాతో రాగలరు అని ఒక్క రెప్పపాటు కాలంలో నేను అక్కడికి లంకకి వెళ్ళిపోగలను. ఇంకొక విషయం ఏంటంటే, నా బుద్ధి ఎప్పుడు నా మనస్సును నిగ్రహిస్తూ ఉంటుంది. నా మనస్సు నా బుద్ధి మీద, బుద్ధే నాది మొత్తం అంతా నిగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం అంటారు. అనుకున్నది సాధిస్తాను, సీతాదేవిని దర్శిస్తాను, చూడండి మీరందరూ ఆనందించేలా చేస్తాను అన్నాడు. అని నేను పరాక్రమిస్తే దేవేంద్రుడి దగ్గర నుంచి అయినా బ్రహ్మ దగ్గర ఉంటే లాక్కుని తీసుకొచ్చేస్తాను. నేను రావణిని లంకను కూడా పెకలించి తీసుకురాగలను నేను అని అలా చెప్పేసరికి వీళ్ళందరూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ స్వామిని చూసి ఆనందంతో పరవశించిపోతున్నారు. ఇంకా ఎవ్వరికీ విచారం లేదు, అందరికీ సంతోషమే, అందరికీ హాయే. ఇంకా వచ్చేస్తాడు స్వామి, మాకు విజయం దొరికింది, సీతాదేవిని చూసాం అని ఆనందంలో ఉండిపోయారు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, ఇది చెప్తూ ముగిస్తాను. ఓ కేసరీ కుమార, వాయు వరప్రసాది మహావీర, నీ అభయ వచనాలతో మా భయం తొలగిపోయింది. మే అందరం నీ శుభాన్ని కోరుతున్నాం. నీ కార్యం సఫలం అవ్వడానికి స్వస్తి వచనాలు పలుకుతున్నాం. ఋషులు, వృద్ధులు, గురువుల అనుగ్రహం. నీవు ఈ సముద్రాన్ని లంఘించు. నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ నీ నామాన్ని స్మరిస్తూ ఉంటాం. మా అందరి ప్రాణాలు నీ మీదే ఆధారపడ్డాయి. మా భయం తొలగించావు అన్నారు. అని అనేసరికి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. శత్రువీరులను సంహరించడంలో దక్షుడు, వానర శ్రేష్ఠుడు, వేగ గమనుడు, మనోనిగ్రహం కలవాడు, మహానుభావుడైన ఆ మారుతి సముద్రం దాటడానికి నిశ్చయించుకున్నాడు. మానసికంగా లంకను చేరాడు. ఏకాగ్ర చిత్తంతో మనస్సులో లంకను గురించి ఆలోచిస్తూ బయలుదేరాడు. ఇప్పుడు ఇది హనుమంతుడు సిద్ధమైన ఘట్టం. లంకను చేరడానికి ఆయన మానసికంగా సిద్ధమై ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న ఘట్టం. ఇక్కడ వరకు వచ్చాం మనం. ఇక్కడ మనందరం హనుమంతుడికి మంగళశాసనం చేద్దాం. ఆయన శాప విమోచనం జరిగింది.
సీతాదేవిని వెతకడానికి వెళుతున్నాడు. నాతో పాటు మీరందరూ చదవండి ఆఫ్లైన్లో. శ్రీరామ రామ రామ. వైశాఖే మాసే కృష్ణాయాం దస్యంయాం మందవాసరే పూర్వాభాద్రపదాయాం శ్రీ హనుమతే రసపూర్ణాయ ఫలాపూపప్రియాయ నానామాణిక్యరూపాయ సువర్చలాకళత్రాయ దుర్భుజాధరాయ చ ఉష్ట్రారూఢాయ మంగళం శ్రీ హనుమతే మంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనుమతే భక్తరక్షకశీలాయ జానకీ శోకహారిణే జలత్పావకనేత్రాయ మంగళం శ్రీ హనుమతే పంపాతీరవిహారాయ సౌమిత్రి ప్రాణదాయినే సృష్టికారణభూతాయ మంగళం శ్రీ హనుమతే పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీ హనుమతే. ఇతి శ్రీ పరాశర సంహితాయాం హనుమన్మంగళ స్తోత్రం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వస్తి. అమ్మ మధ్య మధ్యలో ఆగిపోతానేమో, నాకు ఏం రాసానో కూడా నేనే చూసుకోవాలమ్మా. ఇవాళ హనుమంతుడు మధ్య మధ్యలో చూస్తుంటే నేను పెన్ను కూడా పక్కన పెట్టి చూసుకోలేదు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నేను కొంచెం చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. వచ్చే వారం మనకి ఈ రోజుతో కిష్కింధకాండ పూర్తయింది. వచ్చే వారం మనము కిష్కింధకాండలో ఉన్న మనం అంతా ఒక చిన్న రివైజ్ చేసుకుని తర్వాత సుందరాకాండ మొదలెడుతున్నాం. సుందరాకాండలో ఉండే ముఖ్య అంశాలు అవి మొట్టమొదటి చెప్పుకుని ఇంకా సుందరాకాండ మొదలెడతాము. కాబట్టి మీకు అందరికీ నేను మొట్టమొదటి చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అందరూ కూర్చునే ముందర ఇది సుందరాకాండ జరుగుతున్నప్పుడు ఇది అత్యంత పవిత్రమైంది కాబట్టి ఒక 11 సార్లు శ్రీరామనామం రాయండి. లేదా మీకు అది లేదా అంటే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 11 సార్లు చదువుకోండి. కాళ్ళు అవి చేతులు కడుక్కుని కూర్చోండి దేవుడి దగ్గర. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైంది కాబట్టి ఇది వినేటప్పుడు కూడా మనం పవిత్రంగా ఉండాలి. ఇక మీరు నోట్స్ రాసుకుంటూ మెల్లిగా, నేను చాలా మెల్లిగా చెప్తాను, రాసుకోండి. తర్వాత కొన్ని శ్లోకాలు కూడా చెప్తాను. అది కూడా నేను చెప్పినవన్నీ మీకు నేను ఎప్పటికప్పుడు పంపిస్తాను, అది చూసి రాసుకోండి. ఇది ఒకవేళ మీరు అలాగా శ్లోకాలతో రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేదు మీరు విన్న తర్వాత మీకు కథలాగా గుర్తుంటే అలాగైనా రాసుకోవచ్చు. అది మీ సొంత సుందరాకాండ అవుతుంది. మీరు ఎప్పుడైనా జీవితంలో మీకు ఎప్పుడు పారాయణ చేసుకోవాలన్నా మీ పుస్తకం మీరు చదువుకుంటే అది ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే మీ మనసులోంచి వచ్చిన భావాలు. ఇప్పుడు పుస్తకం సుందరాకాండాన్ని మీరు తెచ్చుకుని బజార్లో కొనుక్కొని తెచ్చుకున్న పుస్తకంలో అది అంతా ఉంటుంది. అలా కాకుండా మీరు విని మీ అంతటా మీరు రాసుకున్న సుందరాకాండకి అది చాలా గొప్పది. అందరూ పఠనం చేస్తారు, మీరు రాయబోతున్నారు. అది చాలా ఎన్నో మీకు ఎంత అని చెప్పలేను, అంత గొప్ప ఫలితం ఇస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ రాయండి, చదువుకోండి. అది మీ దగ్గర పెట్టుకుంటే అదొక మీ గ్రంథం అవుతుంది. అలా చేసుకోండి. ఇంతవరకు రాయని వాళ్ళు కూడా ఇప్పుడు తప్పనిసరిగా రాయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మంగళవారం చెప్పాను కదా, ఒక్కొక్కసారి మంగళవారం వీలు అవ్వకపోతే నేను ఇంకొక వారం అయినా తీసుకుంటాను. మన క్లాసులకు ఎక్కడ అంతరాయం రాకుండా నిర్విఘ్నంగా చేయమని వినాయకుడిని శ్రీరామచంద్ర ప్రభువుని వేడుకుంటున్నాను. చెప్పమ్మా.
అమ్మ చాలా గ్యాప్స్ ఉండుంటాయి, మీరు ఫిల్ చేయాలేమో మధ్య మధ్యలో. సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వానర వీరులకు గుర్తులు చెప్పి 4 దిక్కులకి పంపాడు. హనుమంతుడికి ప్రత్యేకంగా చెప్పాడు, సీతమ్మ వారి జాడని తెలుసుకుని రా అని. రాముడు రామనామాన్ని హనుమంతుడికి ఇచ్చి తనని తానే అర్పించుకున్నాడు. హనుమంతుడు రామనామ జపంతో రామబంట అయిపోయాడు. మిగిలిన దిశలకు వెళ్ళిన వాళ్ళు 30 రోజుల్లోపే జాడ తెలియక వచ్చేశారు. దక్షిణం వైపు వెళ్ళిన అంగదుడు వాళ్ళు ఇంకా రాలేదు. సీత జాడ తెలియవచ్చని అందరూ అంగదుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారు వింధ్య పర్వతం వరకు చేరారు. పగలు తిరుగుతూ రాత్రిపూట ఫలాలు తింటూ విశ్రమించి మళ్ళీ పగలంతా సీతాన్వేషణలో గడిపారు. ఒక కీకారణ్యంలోకి ప్రవేశించారు. తినటానికి ఏమీ లేవు, వన్యమృగాలు లేవు, సరస్సులు లేవు, పళ్ళు ఆకులు ఏమీ కనిపించలేదు ఆ కీకారణ్యంలో. జాంబవంతుడు చెప్పాడు, ఖండుడు అని మహర్షి శాపం వల్ల ఈ వనం ఇలా ఉంది అని చెప్పాడు. జాంబవంతుడు కృతయుగం నుంచి ఉన్నాడు, అంటే కూర్మావతారం నుంచి ఉన్నాడు. బ్రహ్మ ఆవలించినప్పుడు వచ్చాడు. చాలా బలవంతుడు, వివేకవంతుడు. వామనావతార సమయంలో బ్రహ్మ కాళ్ళు కడుగుతున్నప్పుడు 21 సార్లు వామనుడికి ప్రదక్షిణ చేసిన గొప్పవాడాయన. వానరులకు సందేహం వస్తే జాంబవంతుడి సలహా తీసుకుంటారు. 4 అవతారాలు చూసిన మహానుభావుడాయన. ముందరికి వెళ్తే భూమి కంపించే శబ్దం వినిపించి చూస్తే భీకరాకారంతో రాక్షసుడు కనిపించాడు. వానరులు వాడే రాక్షసుడు అనుకున్నారు. అంగదుడు చేత్తో గట్టిగా కొట్టగానే నేల కొరిగిపోయాడు. అందరూ అంగదుడికి జయధ్వానాలు పలికి ముందుకు వెళ్ళారు. అంతా అలసిపోయారు ఆహారం లేక. అంగదుడు అన్నాడు, మనం అన్నీ వెతికేసాము, సుగ్రీవుడిచ్చిన గడువు అయిపోతుంది, ఇంకొంచెం కష్టపడి వెతుకుతాం అన్నాడు. మనం ధైర్యంతో విరక్తి చెందకుండా సాహసంతో ప్రతి అంగుళం వెతుకుదాం అని ఒక నాయకుడు ఎలా ఉండాలో చూపించాడు. గంధమాధనుడు మనం అందరం వెతుకుదాం అని రజిత పర్వతం ఎక్కి మూలలా వెతికి అలసి మళ్ళీ నైరుతి వైపు వెళ్ళి ఏమీ తినటానికి దొరకపోయినా ఒకరి ఓతం ఒకరు తీసుకుని వెతికారు. హనుమంతుడికి దూరంగా ఒక లతలతో కప్పబడిన గుహ కనిపించింది. అందులోంచి తడిగా పుప్పొడి అంటుకున్న పక్షులు బయటకు వచ్చాయి. ఆంజనేయ స్వామి గ్రహించాడు లోపల ఏదో సరస్సు ఉంది అని. చిమ్మ చీకటిగా ఉంది. అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి అని ఆంజనేయుడు చెప్పి ఆయనే ముందు నడుస్తూ జాగ్రత్తగా వెళ్ళారు. జంతువులు కూడా లోపల నుంచి వస్తున్నాయి. దూరంగా వెలుగు కనిపించింది. ఊహించని విధంగా బంగారు రంగుతో పుష్పించి సరస్సు కనిపించింది. అందులో చేపలు బంగారు రంగులో ఉన్నాయి. నీళ్లను చూసి ఆనందం అనిపించింది వారికి, కానీ ఏది ముట్టుకోలేదు. బంగారు రంగులో ముత్యాల వరుసలతో భవనాలు కనిపించాయి. అగరు చందనపు వాసనలు, ఎన్నో పలహారాలు, కానీ ఎవ్వరూ వేయలేదు. అప్పుడు ఒక తాపస్వ స్త్రీ ధ్యానం చేస్తూ కనిపిస్తే హనుమంతుడు అమ్మా అని పిలిచి, నువ్వు ఎవరు? మేము దాహం ఆకలితో ఉన్నాం, ఇదంతా ఏంటి? ఇదంతా నీ తపోబలమా అని అడిగాడు. వానరులారా, ఇక్కడ మయుడనే దానవ శ్రేష్ఠుడు వల్ల వచ్చిన సృష్టే ఇది. శిల్పకళ కోసం బ్రహ్మకి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ శుక్రాచార్యుడి దగ్గర నేర్చుకోమని చెప్పి పంపించాడు. హేమ అనే స్త్రీని ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఇంద్రుడు మయుణ్ణి సంహరించి హేమకి అదంతా ఇచ్చేశాడు. నేను హేమకి ప్రియసఖిని. నా పేరు స్వయంప్రభ. నేను సావర్ణి అనే మనువు కూతుర్ని అని చెప్పింది. మేరు సావర్ణి అలాగే రాశానమ్మ. చూడలేదు. 14 మంది మనువులు ఒక్కొక్కరు ఒక్కొక్క మన్వంతరం పరిపాలిస్తారు. మనం వైవస్వత మన్వంతరంలో 7వ మన్వంతరంలో ఉన్నాం. వారు ఆహార పదార్థాలు తిని హనుమంతుడు వచ్చిన పనిని వారు ఆహార పదార్థాలు తిన్నాక హనుమంతుడు వారు వచ్చిన పనిని వివరించి చెప్పాడు. నీకు ధన్యవాదాలు, నీకు ఏదైనా ఉపకారం కావాలంటే చేస్తామని ఆమెతో అన్నాడు. ఆమె నాకేమీ అక్కర్లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. అయితే మమ్మల్ని ఈ గుహలోంచి బయటకు పంపు, మాకు ఎలా వెళ్లాలో తెలియటం లేదని ప్రార్థించారు. అప్పుడు ఆవిడ అంది, ఈ గుహలోంచి ప్రాణంతో ఎవ్వరూ వెళ్ళలేరు, కళ్ళు మూసుకోండి, నేను నా తపశ్శక్తిని తో మీ అందరినీ బయటకు తీసుకువెళ్తానని ఒక మహాదది అనే సముద్రం దగ్గరికి తీసుకువెళ్లి దింపి మాయమైంది ఆవిడ. ఈవిడ శబరి లాంటిది. స్నేహధర్మం పాటించి ఒంటరిగా తపస్సు చేసుకుంటూ దివ్యానంద స్వరూపం ఆవిడ.
ఆవిడ సర్వజ్ఞురాలు, రామకార్యం చేస్తున్నారని వారి కోసం తన తపశ్శక్తి ధారపోసి వారిని గుహలోంచి బయటికి తీసుకొచ్చింది. ఆవిడ రామకార్యానికి సహకరించిన గొప్ప యోగిని. ఆవిడ రామకార్యార్థం కోసం ఎదురు చూస్తోందన్నాడు తులసీదాసు. వానరులు ఎదురుగా అపారమైన ఘోషతో ఉన్న సముద్రం దగ్గర చెట్ల దగ్గర కూర్చున్నారు. చెట్లు పుష్పించి ఉన్నాయి. ఋతువు మారిందని అంగదుడు గ్రహించి గడువు పూర్తయింది, మనం సీతజాడ తెలియకుండా వెళ్తే సుగ్రీవుడు మనల్ని బతకనివ్వడు, ఇంకా మనం మరణించటమే మంచిదన్నాడు. సుగ్రీవుడు రాముడు చెబితే నన్ను యువరాజుని చేశాడు, ఆయనకి నేనంటే మక్కువ లేదు, నేను అక్కడ మరణించటం కన్నా ఇక్కడే మరణిస్తానన్నాడు. వాళ్ళలో తారుడు అన్నాడు, ఎందుకు అదంతా పక్కన స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాం, అక్కడ హాయిగా బతికేద్దాం, అన్నీ ఉన్నాయి అక్కడ అన్నాడు. వానరులు కొంతమంది ఇటు కొంతమంది అటు ఊగిసలాడుతున్నారు. రామనామంలో హనుమంతుడు ధ్యానంలో ఉన్న ఇదంతా గమనించి అంగదుడిని చూసి వీడిలో నాయకుడు గుణాలన్నీ ఉన్నాయి, కానీ రాజనింద చేస్తున్నాడు, ఆవేశపడుతున్నాడు, అతిగా స్పందిస్తున్నాడు, తన కష్టంలో ఇతరులని నిందిస్తున్నాడు, అతిగా ఆలోచిస్తున్నాడు. అనర్థకరమైన ఆలోచన కానీ అంగదుడికి రాముడంటే చాలా ఇష్టం. అన్నిటా వృద్ధి చెందుతున్నాడు, కానీ ఇలా మాట్లాడుతున్నాడు. నేను చెప్పాలి అని నిన్ను నాయకుల్లా భావించి నీ వెనక వీరంతా వచ్చారు. నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణ బాణం నుంచి ఏ గుహ దాగలేదు. వానరులు ఇంటికి వెళ్ళిపోతారు, నువ్వు ఒంటరి అయిపోతావు అంగదా అన్నాడు. అంతా వెతికి సీతజాడు తెలుసుకున్నాం, లేకపోతే వెళ్ళి శరణు కోరదాం, సుగ్రీవుడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు. ఏం కాదు, నువ్వు వస్తున్నావు, సుగ్రీవుడు కృతజ్ఞుడు అన్నాడు, నన్ను బతకనివ్వడు అని. నేను రాను, ఇక్కడే ప్రాయోపవేశం చేసేస్తానని అందరికీ నమస్కరించి దర్భల మీద కూర్చుని ఏడవటం చూసి అందరూ జాలితో వాడితో పాటు సుగ్రీవుడిని తిట్టారు. మేము కూడా మరణిస్తాం అన్నారు. ఆంజనేయుడు ఇంకేమీ చేయలేకపోయాడు. అందరూ జరిగిందంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి గట్టిగా ఏవేవో మాటలు వినిపించి చూస్తే భీకర గద్ద ఒకటి, సంపాదనే గద్ద కనిపించింది. నా కోసం భగవంతుడు నాకు రెక్కలు లేవని ఎంత ఆహారం పంపాడో, రోజుకో వానరాన్ని తింటానన్నాడు సంపాతి. చూసావా ఆంజనేయ, మన కోసం యముడే పంపేశాడు ఈ గద్దనన్నాడు అంగదుడు. మనకి ఇదంతా కైకేయి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి రాముడి గురించి దశరథుడి గురించి మాట్లాడుకున్నారు. సంపాతి ఇది విని చలించిపోయి, జటాయువు నా సోదరుడు, జటాయు మరణించటం ఏమిటి, రావణుడు చంపటం ఏంటి అని గట్టిగా అరిచి నన్ను కిందకి దింపండి, నేను ఎగరలేను అంటే అంగదుడు దింపాడు. నా అన్నకి ఏమైందని దుఃఖంతో అడిగాడు. రామకథ ఎంత శక్తివంతమైందో తెలుస్తోంది ఇక్కడ. అంగదుడు తన వైపు నుంచి కథంతా చెప్పుకొచ్చాడు. సంపాతి చెప్పాడు, జటాయువు నా సోదరుడు, ఇంకో మన్వంతరంలో నేను నా తమ్ముడు ఎవరు ముందు సూర్యుడి దగ్గరికి చేరతామా అని ఎగిరాము, కానీ నా తమ్ముడికి సూర్య వేడి తగులుతుందని చెప్పి నేను అతన్ని పక్కకి తప్పించాను, నా రెక్కలు కాలిపోయాయి అని చెప్పాడు. అంగదుడు అడిగాడు, నీ తమ్ముడులా నువ్వు కూడా రామకార్యంలో సహాయం చేయొచ్చు కదా అని తెలివిగా అడిగాడు. నాకు అన్ని లోకాలు తెలుసు. ఒక స్త్రీ కొంతకాలం క్రితం రామ లక్ష్మణ అని అరుస్తుంటే ఒక రాక్షసుడు సముద్రం దాటి అటు లంక వైపు తీసుకువెళ్ళాడని చెప్పాడు. ఎదురుగా ద్వీపంలో సజీవంగా ఉంది, వెళ్ళి వెతకండి అని చెప్పాడు. పక్షులలో 4 రకాలు ఉంటాయి. దివ్య దృష్టితో ఉన్న పక్షులకి 100 యోజనాలు దూరం కనిపిస్తుంది. నాకు కనిపిస్తోంది, వెళ్ళండి. రావణుడు నా తమ్ముడిని చంపాడు, సీతను తీసుకువెళ్ళాడు, నేను మీకు సాయం చేస్తాను, సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళమని తమ్ముడికి జలతర్పణం ఇవ్వగానే రెక్కలు వచ్చాయి. సుపార్ష్యుడు నా కొడుకు, వాడు నాకు ఆహారం ఇస్తాడు. ఒక రోజు సాయంత్రం వరకు రాలేదేంటని అడిగితే ఒక స్త్రీని రామ లక్ష్మణ అని అరుస్తూ ఉంటే ఒక రాక్షసుడు తీసుకువెళ్తుంటే నేను అడ్డున్నానని నన్ను పక్కకు తప్పించి వెళ్ళిపోయాడు. సిద్ధ పురుషులు వచ్చి నువ్వు అదృష్టవంతుడివి, నిన్నేమీ చేయలేదు రావణుడు, వెళ్ళి నీ తండ్రికి చెప్పమన్నారు. ఇక్కడ నిశాకరుడు అనే ఋషి వెంట మృగాలు అయ్యి చాలా స్నేహంగా వెళ్ళేవి. నిశాకరుడు అనే ఋషి చెప్పాడు, నువ్వు వానరులకి సీతజాడు చెప్తే నీకు దివ్య దృష్టి రెక్కలు వస్తాయని చెప్పాడు. నువ్వు రామకార్యం చెయ్యాలని చెప్పి వెళ్ళండి, సీత తప్పకుండా మీకు దొరుకుతుందని చెప్పి ఎగిరి వెళ్ళిపోయాడు సంపాతి. వానరులు ఈ మహాసముద్రాన్ని ఎలా దాటాలని భయంగా చూస్తుంటే అంగదుడు అన్నాడు, విచారపడకండి, అందరం కలిసి ఎవరు దాటాలి అన్నది చర్చిద్దాం. మీరంతా ఉత్తమ వానరులు, ఎవరు ఎంత ఎగరగలరో చెప్పమని అంగదుడు కోరాడు.
గజుడు, గవాక్షుడు, గవయుడు, సింహుడు, గంధమాదనుడు, ద్వివిధుడు, ఇలా వీళ్ళంతా 10, 20, 30, 40, 50 ఇలా ఇన్ని యోజనాలు దాటగలవని ఎవరికి వారే చెప్పారు. మరి తాత, మరి నువ్వు అని జాంబవంతుడిని అడిగితే, నేను వృద్ధుడిని అయిపోయాను, నా శక్తి సరిపోదు, 90 యోజనాలు మాత్రమే వెళ్ళగలను, కానీ నాకు రామకార్యం చెయ్యాలని ఉన్నా శక్తి చాలదు అన్నాడు. అప్పుడు అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ తిరిగి రాలేనేమో అన్నాడు. నా శక్తి అంతవరకే సరిపోతుంది అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు ప్రభువువి, నువ్వు వెళ్ళకూడదు, నిన్ను మేము రక్షించుకోవాలి అని చెప్పి జాంబవంతుడు ఈ వీరుడు ఎగరగలడు అని దూరంగా కూర్చున్న హనుమంతుడిని చూపించి నేను అతనికి ప్రేరణనిస్తాను అన్నాడు. ఆంజనేయ, వానరుల శ్రేష్ఠుడివి, రామలక్ష్మణులకు సమానమైన బలం కలవాడివి, సుగ్రీవుడంతటి వాడివి, సముద్రాన్ని లంఘించగలవని ఎందుకు ముందుకు రావటం లేదు? నీ పుట్టుక గుర్తు చేసుకొని మొత్తం ఆంజనేయ స్వామి పుట్టుకనంతా చెప్పి గుర్తు చేశాడు. శాప విమోచన, నీకు ఋషులు ఇచ్చిన శాపం వల్ల నీ బలం నీకు తెలియటం లేదని చెప్పటంతో హనుమంతుడికి శాప విమోచనం జరిగింది. వెంటనే హనుమంతుడు లేచి నుంచి రామ్ 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 అంటూనే ఉండగానే ఎంతో ఎత్తు ఎదిగిపోయాడు. అందరికీ నమస్కరించి నేను రామకార్యం చేస్తానని చెప్పి నాలాగా ఎవ్వరు ఎగరలేరు, సముద్రాన్ని అల్లకల్లం చేయగలను, ఆకాశంలో గ్రహ నక్షత్రాల కన్నా ఎత్తు ఎగరగలను, నన్ను గరుత్మంతుడు వాయుదేవుడు తప్ప నాతో సమానంగా ఎవ్వరూ రాలేరు, అనుకున్నది సాధిస్తాను, సీతాదేవిని కనుగొంటానని అభయం ఇచ్చేసరికి అందరూ భయం పోయి జేజేలు కొట్టారు. మా భయం తొలగించావని జాంబవంతుడు అన్నాడు. హనుమంతుడు మానసికంగా లంకని చేరి తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అన్ని వచ్చాయమ్మా, ఎక్కడ ఏది మిస్ చేయలేదు. పేర్లు కొన్ని సుపార్షుడు, ఇవన్నీ కొత్త పేర్లు, అవి ఋషి పేరు అలాంటివి కొంచెం కొంచెం అది మధ్యలో చాలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మా. అవన్నీ మీరు చెప్పింది గుర్తు చేసుకుని చెప్పేశాను, కానీ మధ్యలో చాలా ఉన్నాయి. పర్వాలేదు, అవి కొత్త పేర్లు వస్తున్నాయి. నేను అందుకే ఏం చేస్తానంటే చెప్పిన తర్వాత చిన్న చిన్న ప్రశ్నలు అవి ఇస్తున్నాను, కానీ ఈసారి ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు రాయలేదు. రాయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అది రాస్తే ఏంటవుతుందంటే ఇలా పేర్లు అలవాటు అవుతాయి, తర్వాత ఇంకొకళ్ళు మళ్ళా చదువుతారు అనేసి. ఈసారి రాయడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ప్రశ్నలే, పెద్దవేం కాదు. మీకు వారం రోజులు టైం ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక రోజు ఒక అరగంట కూర్చుంటే రాసేయగలరు. రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు రాయడం కూడా మంచిదివేగా, అందుకని. తర్వాత ఇంకొకటి టైం, దయచేసి మీరందరూ 3:25 కల్లా లాగిన్ అవ్వండి. మధ్యలో లేట్గా ఇందాక కూడా కొంతమంది లాగిన్ అవుతున్నారు. సో దట్ ఏంటంటే అది సౌండ్ వస్తూ ఉంటే నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. ఇది కొంచెం మనం బాగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో వెళ్ళాలి సుందరకాండ, అందుకని దయచేసి అందరూ సమయానికి రండి. ఇక రాయడం, అది మీ భాషలో మీరు రాసుకోండి. అది కేవలం మీకు సంబంధించింది సుందరకాండ, మీరు రాసుకుంటున్నారు మీ మనస్సు పెట్టి, కాబట్టి అది గ్రాంథికంగా ఉండాలా, ఇంకొకళ్ళు ఎవరో చదువుతారు, ఇలాంటి ఫీలింగ్తో రాయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ పెట్టుకొని రాసుకోండి. కథ రాయడం అంటే అంతే తప్ప ఇది ఎవరో మళ్ళీ దీన్ని చూస్తారు ఎలా అస్సలు ఆలోచించకండి. మీ మనసులో మీరు సుందరకాండ ఈ రోజు విని మీకు ఎంతవరకు అర్థమైంది అని మీరు అలా రాసుకోవడం. చక్కగా మంచి కొత్త పుస్తకం పెట్టుకుని శ్రీరామ రాసుకుని వినాయకుడికి దండం పెట్టుకుని మొదలెట్టండి. అందరూ రాయండి. ఇది ఒక రామాయణం రాసుకోవడం అనేది గొప్ప విషయం కాబట్టి ఇది ఎవ్వరు వదలద్దు, రాసుకోండి. ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంతో సమానం అంటారు. కాబట్టి అందరికీ రామచంద్రుడి అనుగ్రహం కలగాలి అని నా కోరిక. సర్వే జనా సుఖినో భవంతు. చక్కగా అందరు రాయండి. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. నమస్తే ఆంటీ. ఈరోజు ఒకటి ఏమిటంటే సంపాతికి కొడుకున్నదని ఫస్ట్ టైం తెలిసింది. ఎప్పుడు సంపాతి చెప్పాడు అని తెలుసు గాని కొడుకు చెప్పాడని మనకి తెలియదు అసలు. అతనికి కొడుకున్నాడని కూడా అసలు తెలియదు. అండ్ ఇంకోటి సంపాతి అండ్ వాళ్ళ బ్రదర్ జటాయు వాళ్ళిద్దరు స్టోరీ కూడా ఫస్ట్ టైం విన్నాను. మాకు ముందర నేను విన్నది ఏంటంటే హీఈస్ ఓల్డ్, అందుకుని ఎక్కడికి ఎగరలేకుండా ఏమి చేయకుండా ఒక చోటే ఉన్నారు, తింటున్నారు, అంతే తెలుసు. ఇది వాళ్ళిద్దరు స్టోరీ, వాళ్ళు అలాగే ఎగిరేరు అది అసలు తెలీదు. అది కొత్తది, ఫస్ట్ టైం విన్నా.
అండ్ ఆ గుహది కూడా స్టోరీ ఫస్ట్ టైం విన్నాం. స్వయం గుహలో అది కూడా ఫస్ట్ టైమే తెలిసింది. చాలా విషయాలు అసలు మనకి తెలియవు అన్నట్టు ఉన్నాయి. రామాయణం అంతా తెలుసు, మహాభారతం అంటే కష్టం, ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటారు, అవన్నీ ఆలోచిస్తాం, కానీ రామాయణం తెలుసు అనుకుంటాను ఇంత డీటెయిల్ గా అసలు రామాయణం మనకి తెలుసు, స్టోరీ తెలుసు అని మనం కూర్చుండా. ఇవన్నీ చాలా విషయాలు ఇలాగా ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాం మేము. చాలా చాలా థ్యాంక్ యూ అంటే. అవన్నీ వినేటప్పటికి లాస్ట్ ఆంజనేయ స్వామిది వినేటప్పటికైతే ఫుల్ ఒళ్ళంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. గూస్ బంప్స్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది అమ్మా చెప్తున్నప్పుడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఏకాదశి పర్వదినంలో మనం ఇలా ఆంజనేయ స్వామికి శాప విమోచనం చెప్పుకోవడం, ఇవన్నీ మన అదృష్టాలండి, మన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. ఇలాంటి మంచి రోజు, ఇలాంటి గొప్ప విషయం మనం మాట్లాడుకోవడం. సరే, మనం అయితే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇందులో కిష్కిందా కాండలో మనకు అర్థమైన విషయాలు ఏం నేర్చుకున్నాము అనేది ఒకసారి మనం చెప్పుకుని అప్పుడు మనం సుందరకాండలోకి ప్రవేశిద్దాం. ఆ తర్వాత మళ్ళీ కిష్కిందాకాండ గురించి మీరు రాయాల్సి వస్తుంది. కిష్కిందాకాండలో ఏం నేర్చుకున్నారు, కొత్త పాత్రలు ఏంటి, వాళ్ళ దగ్గర ఏంటి కొత్త విషయాలు అనేది తర్వాత మీరు రాయండి. వచ్చే వారం కలుసుకుని అప్పుడు భగవంతుడు అనుగ్రహంతో సుందరకాండ మొదలైంది. జై శ్రీరామ్.